వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. వరంగల్లో ఓ కిరాతకుడు ఒక హత్యను చేసి ఆ హత్యను కప్పిపుచ్చడానికి ఒకటి కాదు రెండు కాదు 9 మందిని చంపేశాడు. ఎలాంటి ఆధారాలు లేవనుకుంటూ అతను బీహార్ పారిపోయాడు. కానీ వరంగల్ పోలీసులు మాత్రం సంఘటనా స్థలం దొరికిన ఆధారాలతో పాటు మొట్టమొదటిసారిగా GPS కూడా వాడి నిందితుడిని పట్టుకొని వచ్చారు. బీహార్లో తలదాచుకుని నిందితుడిని పట్టుకొచ్చిన వరంగల్ పోలీసులు కేవలం 25 రోజుల్లో అతనిపై ఛార్జ్షీట్ వేశారు. ఈ ఛార్జ్షీట్లో టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు GPSను కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే నిందితుడు ఎక్కడ ఎలాంటి విషయంలో తప్పించుకోకూడదు అనేది వరంగల్ పోలీసుల యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఇక ఛార్జ్షీట్ కోర్టుకు వచ్చిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి రోల్ తెరపైకి వచ్చింది. ఆయన కూడా అంతే సీరియస్గా తీసుకొని ఆ కేసుని డిఫెన్స్ వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వాదించడంతో కోర్టు ఆ నిందితుడికి ఉరిశిక్ష విధించింది. ఒక కింద కోర్టు ఉరిశిక్ష విధించిందంటే అతను నేర తీవ్రత ఏ స్థాయిలో ఉంది, పోలీసులు ఇచ్చిన ఆధారాలు ఏ స్థాయిలో దొరికాయి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏ స్థాయిలో వాదించారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంత సీరియస్గా తీసుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారే ఈ వారం మన గెస్ట్. అంటే ఇతను ఒక ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ అబ్బాయి అమ్మాయి సెక్సువల్ గా లోపరుచుకుంటాడు. పేరు సత్యనారాయణ గౌడ్ గారు. సత్యనారాయణ గౌడ్ గారు కేవలం ఈ ఒక్క కేసులను కాకుండా ఇదే సంవత్సరంలో హనుమకొండలో ఒక పసిపాపని అత్యంత దారుణంగా హత్య చేసిన వ్యక్తి కేసు కూడా ఛాలెంజ్గా తీసుకొని అతనికి కూడా ఉరిశిక్ష పడేలా చేశారు. 2 కేసుల్లో ఉరిశిక్ష పడేలా తీసుకొచ్చిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి ప్రభుత్వం తరపున అతనికి చాలామంది అభినందనలు తెలిపారు. ఉన్నతాధికారులు సైతం అతను అభినందన చేస్తున్నారు. అంటే కేవలం ప్రభుత్వం, ఉన్నతాధికారులే కాదు, ప్రజలు కూడా అతని పనితీరుని మెచ్చుకుంటున్నారు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కాకుండా వరంగల్ పోలీసులను సైతం ప్రజలు బాగా అభినందిస్తున్నారు. అలాంటి వ్యక్తిని అసలు ఈ కేసు వెనక ఏం జరిగింది, సైంటిఫిక్ ఎవిడెన్స్, GPS, టెక్నికల్ ఎవిడెన్స్ పెట్టుకొని ఏ విధంగా వాదించారనే విషయాన్ని సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకున్నాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా ఈ కేసులో 9 మంది హత్య చేసిన వాడికి ఉరిశిక్ష పడేలా వాదించిన మీకు, ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసిన వరంగల్ పోలీసులకి నా ప్రత్యేక అభినందనలు. ధన్యవాదాలు. ఎందుకంటే ఒక్కొక్కసారి కేసుల్లో మనం ఇంతగానే చేయకపోతే ప్రజల్లో ఒక భయం వస్తుంది, నిందితుడికి ఒక ధైర్యం వస్తుంది. పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో చిన్న నేరం చేసినా శిక్షలు సీరియస్గా తీసుకుంటారని మెసేజ్ కానీ పోతే తెలంగాణ రాష్ట్రం వైపు మిగతా రాష్ట్రాలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో క్రిమినల్స్ కూడా నేరాలు చేయకుండా ఉంటారనేది ప్రజల అభిప్రాయం. చిన్న చిన్న నేరాలకు కూడా భయపడే పరిస్థితి రావాలండి. అంటే ఇప్పుడు మనం సెన్సేషనల్ కేసు ఒకటే ఫాస్ట్ ట్రాక్లో తీసుకోవడం, ఈ విధంగా సత్వర న్యాయం చేస్తాం. కానీ మిగతా కేసుల్లో కూడా ఇదే విధంగా రావాలంటే పోలీసుల దర్యాప్తు ఏ విధంగా చేయాలి, ప్రభుత్వం ఎలాంటి సహకరించాలి. వీటితో పాటు ఇప్పుడు మీరు చేసిన ఈ 9 మంది హత్య చేసిన క్రిమినల్కి మీ ఎవిడెన్స్ అంటే ఎక్కడ కూడా డిఫెన్స్ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరు, అంటే డిఫెన్స్ వాళ్ళు ఎక్కడో ధర చూస్తుంటారు, ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి మీరు కేసు తీసుకొచ్చారు. అదేవిధంగా హనుమకొండలో జరిగిన కేసు. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సత్యనారాయణ గౌడ్ గారు న్యాయవాది వృత్తిలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు చెప్పు. సార్, నేను 2001లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నాను. ఎన్రోల్ చేసుకున్న తర్వాత నేను హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత 2015 ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్లో ఒక విక్టిమ్ తరఫున వాదించాలి, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి అనే ఉద్దేశంతో విక్టిమ్ ఓరియంటేషన్గా మనం మంచిగా సొసైటీకి మనం సర్వీస్ చేయొచ్చు. ఈ ప్రాసిక్యూషన్ వింగ్కి వస్తే ఎ ప్రాసిక్యూటర్గా ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ కోర్టు వేసిన తర్వాత ప్రాసిక్యూటర్ రోల్ చాలా ఇంపార్టెంటు. ఆ ప్రాసిక్యూటర్ వాళ్ళు వేసిన ఛార్జ్షీటు ఎవిడెన్స్ కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వృత్తి చాలా బాగుంటుంది, మనం విక్టిమ్స్కి మనం న్యాయం చేయగలుగుతామనే ఉద్దేశంతో నేను 2015 డైరెక్ట్గా సెషన్స్ కోర్టులో ప్రాసిక్యూటర్గా రిక్రూట్ అయ్యాను. అంటే దీనికన్నా ముందు మీరు 2001లో ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు బార్ కౌన్సిల్లో. అప్పుడు ఈ మధ్యలో అక్కడెక్కడ చేశారండి ఏ కేసు? నేను ఓన్లీ హైకోర్టులో మా సీనియర్ కే రమాకాంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు స్టాండింగ్ కౌన్సిల్ ఉండే,
ఆయనకు తర్వాత దాంట్లో క్రిమినల్ సైడ్ క్వాష్ పిటిషన్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రెస్పాండెంట్స్ తరఫు కానీ నేను హానరబుల్ హైకోర్టులో వాదించేవానండి. 2013లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే 2015లో స్టేట్ గవర్నమెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నేను ప్రాసిక్యూటర్గా నియమించబడ్డాను. ఓకే, 2015లో వచ్చిన తర్వాత మీరు ఏ కోర్టుకి ఫస్ట్ వెళ్ళారు? ఫస్ట్ కేసు మీరు ఏ విధంగా? నేను ఫస్ట్ అదే అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సూర్యాపేట సబ్ కోర్టులో రిక్రూట్ అయ్యానండి. ఆర్పీపీ సూర్యాపేట అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్ 2. అక్కడ నుంచి నాకు ఎస్సీ ఎస్టీ కోర్టు నల్గొండ కూడా ఇచ్చారు. అక్కడ ప్రణయ్ అమృత కేసు ఉన్నప్పుడు కూడా నేను అక్కడ ఉన్నాను. దాంట్లో నేను ఛార్జ్షీటు ఇన్వెస్టిగేషన్లో కూడా నేను పాల్గొన్నాను. ఛార్జ్షీట్ వేసిన తర్వాత అతనికి బెయిల్ రాకుండా చాలా గట్టిగా కోర్టులో వాదించాను. అందులో అమృత వాళ్ళ ఫాదర్ వాళ్ళ రిలేషన్ అని అక్యూజ్డ్ ఉన్నా. అక్కడ నుంచి నేను ప్రమోటెడ్ అయ్యి డిస్ట్రిక్ట్ కోర్టు వరంగల్కి వచ్చాను. డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వరంగల్కి వచ్చాను. అక్కడ వచ్చినప్పటి నుంచి అన్ని కేసెస్లో నేను అంత బాగా చేశానండి. దాంట్లో 2 క్యాపిటల్ పనిష్మెంట్లు, మిగతా దాంట్లో కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ వచ్చాయి. ఓకే, అంటే ఒకసారి మనం నల్గొండ వెళ్దామండి. సార్, మీరు నల్గొండ వెళ్ళిన సూర్యాపేట వెళ్ళారు సార్. సూర్యాపేటలో ప్రణయ్ అమృత కేసు వచ్చింది సార్. అంతకుముందు ఏ కేసులు చూసారు మీరు? మేము ఆ సబ్ కోర్టులో హత్యానేరం కేసులు చాలా వస్తాయి సార్. అంటే చంపే ప్రయత్నం చేస్తే తప్పించుకోవడం 307. అవును. అలాంటి కేసులో మేము చాలా కేసులో మీకు తెలుసు జనరల్ కేసెస్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ వేసి విట్నెసెస్ సైట్ చేస్తారు. ఒకసారి ట్రయల్ కమెన్స్ అయిన తర్వాత ఒక విక్టిమ్ తర్వాత మిగతా విట్నెసెస్ సపోర్ట్ చేయరు. మనం కోర్టులో బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవిడెన్సెస్ బాగానే కలెక్ట్ చేస్తారు, విట్నెసెస్ని బాగానే సైట్ చేస్తారు. కోర్టులు వేసిన తర్వాత 1 year 2 year డిలే అవుతుంది. విట్నెసెస్ ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయరు. అలాంటి పరిస్థితుల్లో 85% 100 out of 100 85% విక్టిమ్ అక్యూజ్తో కాంప్రమైజ్ అయ్యి వేరే విట్నెసెస్ సపోర్ట్ చేయరు. అండ్ 15%లో విక్టిమ్ సపోర్ట్ చేస్తుంది కేసుకు. నాకు ఇలా ఇంజురీస్ అయింది, నన్ను చంపే ప్రయత్నం చేశాడని విక్టిమ్ కోర్టులో వచ్చి చెప్తుంది. కానీ ఆ చేసేటప్పుడు చూసిన విట్నెసెస్ సపోర్ట్ చేయరు. అలాంటి టైంలో మా రోల్ వెరీ గ్రేట్ ఉంటుందండి. మా ఇంపార్టెన్స్ అంటే హౌ టు కన్విన్స్, ఎలా విక్టిమ్ పైన అక్యూజ్డ్ చేశాడనేది మేము నిరూపించాల్సి ఉంటుంది. అలాంటి కేసెస్లో కూడా 85%లో ఏదైతే విక్టిమ్ అదర్ విట్నెసెస్ సపోర్ట్ చేసిన దాంట్లో మేము అన్నిట్లో 307 ప్రూవ్ చేశాము, చాలా కన్విక్షన్ తీసుకున్నాం. కానీ ఎక్కడైతే విట్నెస్ సపోర్ట్ చేయరో ఓన్లీ విక్టిమ్ మాత్రమే సపోర్ట్ చేస్తుందో అలాంటి కేసులో కూడా మేము విక్టిమ్ ఇచ్చిన ఎవిడెన్స్ మీద కూడా కన్విక్షన్ ఇవ్వచ్చని మేము కోర్టు ముందర గట్టిగా వాదించి వేరే విట్నెసెస్ ఎక్కడైతే సపోర్ట్ చేయకుండా విక్టిమ్ ఒకరు మాత్రమే సపోర్ట్ చేసినా మేము చాలా కేసెస్లో కన్విక్షన్ తీసుకున్నాం. ఓకే సార్, సూర్యాపేటలో మీరు చెప్తున్న 307లో ఇక్కడ 2 రీజన్ చెప్పారు మీరు. విక్టిమ్ సపోర్ట్ చేయొచ్చు, ఒకసారి విట్నెస్ సపోర్ట్ చేయకపోవచ్చు సార్. ఈ విధంగా మీరు కన్విక్షన్ తీసుకొచ్చిన కేసు కానీ సార్, అదేవిధంగా అక్విటల్ కేసు కానీ మీకు గుర్తుని చెప్పండి సార్. జనరల్గా కంటెస్ట్ అయిన కేసెస్లో నా దగ్గర అక్విటల్స్ లేవండి. ఎక్కడ కేసు కంటెస్ట్ అయినా 99-100% కన్విక్షన్ తీసుకొచ్చిన కేసు ఒకసారి ఒక సూర్యాపేటలో ఒక లేడీ భర్త చనిపోయి ఉంటాడు. ఆ భర్త చనిపోయి ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఆ భర్త తమ్ముడు ఈమెను చంపేస్తే నాకు ఆస్తి మొత్తం వస్తుందనే దురుద్దేశంతో ఒక మిడ్ నైట్ ఒక కొడుకు ఆమె మాత్రమే నిద్రిస్తూ ఉండగా డోర్ ఓపెన్ చేసుకొని ఆమె స్టిక్ తోటి అరెత్తి కిరాతకంగా కొడతాడు ఆమెను. కానీ ఆమె చావకుండా బతికిపోతుంది. అక్కడ ఆ ఇన్సిడెంట్ ఆ కాలనీ వాళ్ళందరూ చూస్తారు, కానీ వాళ్ళందరినీ ఛార్జ్షీట్లో షైడ్ చేస్తారు. అయినా సరే ఎప్పుడైనా కోర్టులో ట్రయల్ కమెన్స్ అయిన తర్వాత ఈ విక్టిమ్ తప్ప అక్కడ చూసిన వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు. ఆ అక్యూజ్ కూడా అదే కాలనీకి చెందినవాడు కాబట్టి అక్యూజ్కి భయపడి ఆమె తరఫున ఎవిడెన్స్ చెప్పరు. ఆమెను ఆమె కొడుకును అతి కిరాతంగా కొడతాడని చాలా సీరియస్ ఇంజురీస్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత కొడుకు చనిపోతాడు, ఈమె సర్వైవ్ అయిపోతుంది. ఆ పడిన దెబ్బలకు కొన్ని 1 month 2 months తర్వాత ఆ అబ్బాయి చనిపోతాడు. అంటే 302, 307 రెండు వస్తాయి. అయితే 302 వచ్చిన 302 కింద తీసుకోలేదు, 307 కింద తీసుకొని కోర్టు 10 years నేను ఒక వ్యక్తిని మాత్రమే నాకు అవైలబిలిటీ ఉండి ఎవ్వరు నాకు ఆ కేసులో సపోర్ట్ చేయలేదు. ఆమె చాలా పేదరికం చెందిన ఆమె కోర్టుకు రావాల్సిన స్తోమత కూడా లేదు. ఆమెకు బస్సులో సూర్యాపేట పక్క గ్రామం నుంచి ఒక 10 kilometers కోర్టుకు కూడా వచ్చి పర్సీవ్ చేసేంత ఆర్థిక స్తోమత కూడా ఆమెకు లేదు. అయినా కూడా ఆ కేసును నేను ఛాలెంజ్గా తీసుకొని దాంట్లో 10 years పనిష్మెంట్ ఇప్పించిన తర్వాత ఆ విలేజ్లో క్రైమ్ అనేది మనం తప్పు చేస్తే తప్పకుండా కోర్టు వారు శిక్షిస్తారు. పోలీస్ వ్యవస్థ చాలా బక్కాగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.
ఛార్జ్ షీట్ చేసిన తర్వాత కూడా ప్రాసిక్యూటర్ వింగ్ కూడా, అంటే ఎవరైతే కేసు ప్రూవ్ చేస్తారో పోలీస్ తరఫున, వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారనేది. చాలా రోజుల వరకు ఆ విలేజ్లో ఒక క్రైమ్ కూడా జరగలేదు సార్. సార్ మీరు చెప్తున్న కేసులో సార్ విక్టిమ్ ఒకరే మీకు సపోర్ట్ చేస్తారు, అవును సార్. విట్నెస్ ఎవరు రాలేదు. రాలేదు. అంటే విక్టిమ్ ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీరు తీసుకొచ్చారా లేదా చాలా కేసులో సూర్యాపేటలో ఈ ఒక్క కేసు గురించి మీరు ఎలాగ దాన్ని కన్విక్షన్ తీసుకొచ్చారు? అంటే నేనేం ప్రూవ్ చేశానంటే ఆ రోజు ఆమె ప్రజెన్స్ ఉన్నట్టు ఆమెను చెప్తుంది. తర్వాత ఆమె దెబ్బలు తగినట్టుగా మెడికల్ ఇంజురీ రిపోర్ట్ ఉంది. డాక్టర్ వచ్చి చెప్పారు, అవును నేను ఆమెను ఎగ్జామిన్ చేశాను, నా హాస్పిటల్ తీసుకొచ్చారు, నేను ఆమెకి ఎగ్జామిన్ చేస్తే సో అండ్ సో ఇంజురీస్ ఉన్నాయి, కాబట్టి ఆ ఇంజురీస్ సర్టిఫికేట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇచ్చాడు. ఇక్కడ విక్టిమ్ ఏం చెప్పింది, నేను పలానా రోజు ఆ ఇంట్లో ఉన్నాను, నేను నిద్రిస్తుండగా నా కొడుకు నేను నిద్రిస్తుండగా పలానా ఆయన వచ్చి నన్ను కొడితే నాకు ఇక్కడ ఇంజురీస్ జరిగినాయని కోర్టు వారు చెప్పారు. తర్వాత మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కూడా వచ్చి సేమ్ ఆమె ఎక్కడైతే దెబ్బలు తగినాయో ఆ దెబ్బల్ని కొరాబరేట్ చేశాడు. అవును నేను ఏ రోజైతే ఎగ్జామిన్ చేశానో అక్కడక్కడ ఆమెకి ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి నేను సర్టిఫికేట్ ఇచ్చాను. ఆమె అయితే కోర్టుకు వచ్చి చెప్పిందో ఈ డాక్టర్ కూడా ఆమె ఎవిడెన్స్కి కొరాబరేట్ అయింది, ఇంజరీస్ కొరాబరేట్ అయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ నుంచి, ఎగ్జామినేషన్ నుంచి, విట్నెస్ ఎగ్జామినేషన్ నుంచి, కలెక్షన్ ఆఫ్ మెడికల్ ఎవిడెన్స్ గురించి అన్ని కొరాబరేట్ చేస్తారు. ఇక్కడ విక్టిమ్, డాక్టర్ అండ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది ఆల్ టూ ఆర్ ది అఫీషియల్ విట్నెసెస్. సో ఆమె ఎవరైతే చెప్పిన ఎవిడెన్స్కు వీళ్ళు సపోర్ట్ అయ్యారు, అంటే ఆమె చెప్పిన ఎవిడెన్స్లో జెన్యూనిటీ ఉంది. అంటే మెడికల్ ఇంజురీస్ మాత్రం మనం మార్చలేం కదా, డాక్టర్ అయితే అబద్ధం చెప్పలేడు కదా. ఆమె ఒక 1 month ముందు కోర్టుకు వచ్చి నాకు పలానా ప్లేసెస్లో ఇంజురీస్ జరిగాయి అనే దాన్ని అవును నేను సర్టిఫై చేశాను, ఆ ప్లేస్లో ఇంజురీస్ ఉన్నాయని డాక్టర్ గారు ఆమె ఇచ్చిన స్టేట్మెంట్కు కొరాబరేట్ అయ్యారు. కాబట్టి హానరబుల్ సుప్రీంకోర్టు చాలా కేసెస్లో చెప్పింది, ఇఫ్ ద విక్టిమ్ ఎవిడెన్స్ ఇస్ ట్రూత్ వర్తీ, కాంజెంట్, బిలీవబుల్, ఇట్ కెన్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫర్ కన్విక్టింగ్ ది అక్యూజ్. I was relied those judgment before the Home Court and convinced the court that in many cases there cannot be eyewitnesses and చాలా కేసెస్లో విట్నెస్ సపోర్ట్ చేయకపోవచ్చు. బికాజ్ సేమ్ లొకాలిటీలో అక్యూజ్ ఉంటాడు, సేమ్ లొకాలిటీలో విట్నెసెస్ ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో ఒక 1 year 2 years గ్యాప్ వచ్చినప్పుడు సపోర్ట్ చేసే ఆస్కారం ఉండదు. కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయనంత మాత్రాన మనం విక్టిమ్ ఇచ్చిన ఎవిడెన్స్ని డిస్బిలీవ్ చేయలేము. అందులో డాక్టర్ కూడా ఈ హాజ్ నో ఎనిమిటీ, ఈ హాజ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ద మ్యాటర్. ఆయన వచ్చి కూడా నేను నెక్స్ట్ డే ఎగ్జామిన్ చేశాను అండ్ ఐ గేవ్ ఏ డాక్టర్ రిపోర్ట్ ఒపైనింగ్ దట్ షీ సస్టైన్ ఇంజరీస్ అని నేను కోర్టు వారిని కన్విన్స్ చేసినప్పుడు 10 years పనిష్మెంట్ ఇచ్చారు సార్. సార్ 307లో మీరు 10 years తీసుకొచ్చారు, కానీ అదే కేసులో 302 కోర్టు అయింది కదా, మరి కొడుకు అంటే 302 ఆల్టర్ చేయలేకపోయారండి. ఈ అబ్బాయి అతనికి అంతకు ముందే మెడికల్ ప్రాబ్లం ఉంది ఆయనకి. సో ఆ డాక్టర్ ఒపీనియన్ మనకి ఈ డబ్బులు కొట్టడం వల్లే చనిపోయినట్టుగా మన డాక్టర్ మెడికల్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయాము. అంతకుముందే అతనికి మెడికల్ ప్రాబ్లం ఉంది, ఈ సఫరింగ్ విత్ ద సివియర్ మెడికల్ ఎస్సీ. సో ఆయన కొట్టలేదు అనేది మనం తీసుకొచ్చాము. ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదంటే ఈ టెన్షన్కు, ఈ మదర్కు తగిలిన దెబ్బలు, ఆ మెడికల్ కండిషన్ వల్ల అతను సివియర్ మెడికల్ ప్రాబ్లంతో చనిపోయినట్టు ఎస్టాబ్లిష్ అయింది. కానీ అతడు అక్యూజ్డ్ మాత్రమే మేము కొట్టింది మేము క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాము. ఆ ఎస్టాబ్లిష్ చేసిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నా వాదన కోర్టు వారు కన్సిడర్ చేసిన తర్వాత ఆ అక్యూజ్డ్ నేరం చేశారని నిరూపించాము. దానికి తగ్గట్టుగా మేము 10 years పనిష్మెంట్ తీసుకున్నాం సార్. కానీ అదే కేసులో డిఫెన్స్ ఏం తీసుకున్నారు స్టాండర్డ్స్? డిఫెన్స్ ఏమంటారంటే ఇప్పుడు మేమేమన్నాము, ఈ అబ్బాయిని కొట్టాడు, ఆమెను కొట్టాడు. సో ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియంది, ఈ అబ్బాయికి కొట్టలేనట్టుగా, అతను మెడికల్ ప్రాబ్లంతో చనిపోయినట్టు ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఇది కూడా ఆయన కొట్టలేడు, ఆమె ఎక్కడో చైన్ కూలికి పోయి వచ్చి అక్కడ దెబ్బలు తగిలినాయి అని ఒక డిఫెన్స్ డెవలప్ చేశారు, ఒక అంబిగ్విటీ క్రియేట్ చేశారు. అయినా సరే మేము బాగా 2-3 days బాగా కష్టపడ్డామండి, మంచి జడ్జిమెంట్. ఎందుకంటే ఒక చాలా నిరుపేద ఆమె ఎక్కడ ఒక పోలీసు మేమే న్యాయం చేయకపోతే ఇంకా ఆ కాలనీలో మేము ఆ అక్యూజ్డ్ ఇన్ఫ్లుయెన్స్కు లోనై ఈ విట్నెస్ చెప్పినందుకు ఇక మనం ఒక వీక్ అయిపోతాం. అంటే సొసైటీలో మేము ఆన్సర్ అని ఒక ఇదిగా తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు నేను చాలా కష్టపడి దాంట్లో శిక్ష తీసుకున్నాం సార్. చాలా హ్యాపీ. ఇటువంటి కేసుల్లో వాదించేటప్పుడు సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జిమెంట్లు ఏమైనా మీరు కోట్ చేస్తుంటారా? ప్రతి కేసులో సార్, ఇప్పుడు నేనైతే కేసులో ఆర్గ్యూ చేస్తున్నాను, ఆ రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఏంది, ఆనరబుల్ సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్స్లో ఎలాంటి రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఆ రిలవెంట్ ఫ్యాక్ట్స్లో ఆనరబుల్ సుప్రీంకోర్టు, ఆనరబుల్ హైకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, అలాంటప్పుడు ఆ సిమిలర్ ఫ్యాక్ట్స్ నా సిమిలర్ ఫ్యాక్ట్స్లో మిక్సప్ చేసి కాబట్టి ఇలాంటి మ్యాటర్లోనే
ఇలాంటి సిమిలర్ ఫ్యాక్ట్స్లోనే ది ఆనరబుల్ హైకోర్టు సుప్రీంకోర్టు ఇలా అన్నది, కాబట్టి మీరు ఆ అన్నలానే మీరు తీసుకోండి, శిక్ష ఇవ్వండి అని. ఈ కేసులో కూడా మేము ప్రతి కేసులో ఆ రిలవెన్సీ ఆనరబుల్ సుప్రీం కోర్ట్, ఆనరబుల్ హైకోర్ట్ అన్న రిలవెన్సీలో ఏమైనా జడ్జ్మెంట్స్ ఇచ్చారు, అంటే డిక్టమ్ ఏమి ఇచ్చారు, అంటే దాని మీద జడ్జ్మెంట్ ఏమి ఇచ్చారు. సో ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇచ్చినప్పుడు ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి కోర్టుకు చాలా ఈజీ అవుతుంది. సో ఇలాంటి ఫ్యాక్ట్స్లోనే సుప్రీంకోర్టు ఇలా అన్నది కాబట్టి ఆ జడ్జ్మెంట్ తీసుకొని మనకి ఈ కేసులో ప్రూవ్ చేయడానికి, శిక్ష వేయించుకోవడానికి చాలా ఈజీ అవుతుంది సార్. ఓకే, తర్వాత మీరు చెప్తున్న ప్రణయ్ సార్ అమృత కేసు సార్, ఆ కేసులో ఎంతవరకు ఛార్జ్ షీట్ మీ రోల్ ఎంతవరకు ఉంది? దాంట్లో సార్ నేను మర్డర్ జరిగిన తర్వాత అక్కడ ఇంకా నేను 120 days ఉన్నాను సార్. ఛార్జ్ షీట్ అయ్యి అతను అరెస్ట్ చేసి 90 రోజులు జైల్లో ఉండే వరకు, అంటే 3-4 times బెయిల్ అప్లికేషన్ నా కోర్టుకే వచ్చింది. నేను 90 days వరకు బెయిల్ రాకుండా కొట్లాడాను. 90 days వరకు అతను జైల్లోనే ఉన్నాడు. అందులో అమృత అనే అలిగేషన్, ప్రాసిక్యూషన్ అలిగేషన్ అంటే ఆ అమృత ఆ అమ్మాయి అతను పెళ్లి చేసుకోవడం వల్ల ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో చంపి వేశారు అనేది నేరం ఎస్టాబ్లిష్ చేయగలరు. దాంట్లో చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. జీపీఆర్ఎస్, టవర్ లొకేషన్, మనీ ట్రాన్సాక్షన్స్ అంతా పక్కాగా మేము లింకప్ చేశామండి. ఛార్జ్షీట్లో 1600 ఛార్జ్షీట్ వేశారు. దాంట్లో మొత్తం మోటివ్ ఏంది, ఇంటెన్షన్ ఏంది, ప్రిపరేషన్ ఏం చేశాడు, ఎట్లా అకాంప్లిష్ చేశాడు, 302 ప్రూవ్ చేయడానికి ఈ 4 ingredients ప్రాసిక్యూషన్ హస్ టు బెస్ట్. ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డ్యూటీ ఈజ్ టు కలెక్ట్ ది ఎవిడెన్స్ అండ్ ప్లేస్ బిఫోర్ ది కోర్ట్. ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ప్రాసిక్యూటర్ డ్యూటీ ఈజ్ టు ఎస్టాబ్లిష్ వాట్ ఈస్ ద మోటివ్, ఏం మోటివ్ ఉంది, ఏం ఇంటెన్షన్ ఉంది ఈ మర్డర్ చేయడానికి, మోటివ్ ఎస్టాబ్లిష్ చేసిన ఏం ప్రిపరేషన్ చేశాడు, ప్రిపరేషన్ చేసిన తర్వాత ఎట్లా అకాంప్లిష్ అంటే ఆ అఫెన్స్ ఎలా చేశారు. కేసులో మీరు చెప్తున్నట్టుగా ప్రిపరేషన్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. అవును సార్. ఇక్కడ ప్రిపరేషన్ చేసింది ఎవరు, ఎడ్యుకేషన్కి ఎవరు వచ్చారు? అంటే ప్రిపరేషన్ ఫాదర్ చేశాడు. ఓకే. ఇన్ అపాయింటింగ్ అదర్ పీపుల్ ఈ ఇంటెన్షన్ ఏముంది, నా కూతురు వేరే అబ్బాయిని చేసుకున్నాడు కాబట్టి నేను ఆయన్ను చంపేయాలి అనే ఇంటెన్షన్. తర్వాత ప్రిపరేషన్ ఏంది, ఇతనే డైరెక్ట్ చేయకుండా వేరే వాళ్ళ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ జరిగి వేరే వాళ్ళ ద్వారా ఆ హత్య చేయించాడు. దట్ ఈస్ ప్రిపరేషన్. ఓకే. ఆ వేరే వాళ్ళు ఎవరైతే ఈయన అపాయింట్ చేశాడో, మాట్లాడుకున్నాడో, వాళ్ళు అకాంప్లిష్ చేశారు, అఫెన్స్ కమిట్ చేశారు. సో ఈ లింక్ చేశామండి. ఈ ఇంటెన్షన్ ఏ విధంగా ప్రూవ్ చేశాం, ప్రిపరేషన్ ఏ విధంగా చేశాడు అండ్ వాళ్ళు ఏ విధంగా యాక్ట్ చేశారు అనేది మేము క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాం ఛార్జ్షీట్లో. ఓకే. అంటే ఇదే కేసులో సార్ రెడ్ విత్ 34 IPS కూడా కనిపిస్తుంది సార్. దాన్ని మీరు ఎలా ప్రూవ్ చేసుకొస్తారు? అంటే 2 or more persons మర్డర్ను చేశారు, ఒకరు చేశారా ఇద్దరు చేశారా, మోర్ దాన్ 2 persons చేసినప్పుడు 34 వచ్చేస్తుంది, జాయింట్ లైబిలిటీ వచ్చేస్తుంది. కాబట్టి దాంట్లో ఫాదర్ ఇన్వాల్వ్ అయ్యాడు, వాళ్ళ ఫాదర్ వాళ్ళ బాబాయ్ ఇన్వాల్వ్ అయ్యాడు, తర్వాత వేరే పర్సన్స్ ఇన్వాల్వ్, కాబట్టి మోర్ దాన్ 2 persons వస్తుంది కాబట్టి జాయింట్ లైబిలిటీ వస్తుంది కాబట్టి 34 ఆటోమేటిక్గా వస్తుంది సార్. సార్ ఇప్పుడు ఇందులో కాన్స్పిరెన్సీని మీరు ఎలా ప్రూవ్ చేయగలరు? ఇది 120B అండ్ కాన్స్పిరసీ అంటే దేర్ వాజ్ అన్ అగ్రిమెంట్, ప్రయర్ అగ్రిమెంట్. ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ ది కాన్స్పిరసీ అగ్రిమెంట్ ప్రూవ్ చేయాలంటే ఫాదర్ డిసైడ్ అయ్యారు, బాబాయ్ డిసైడ్ అయ్యారు, ఎవరైతే చంపారో వాళ్ళతో అగ్రిమెంట్, ప్రయర్ అంటే రిటర్న్ అగ్రిమెంట్ అని ఉండని అవసరం లేదు. మీటింగ్ ఆఫ్ మైండ్స్ ఇస్ ఎనఫ్ టు కాన్స్టిట్యూట్ కాన్స్పిరసీ. ఈ ఫాదరు బాబాయ్ వాళ్ళు కలిశారు, మాట్లాడుకున్నారు కాబట్టి ఇట్స్ ఎన్ అగ్రిమెంట్, ఇట్స్ ఎన్ ఓరల్ అగ్రిమెంట్ వితౌట్ రెడ్యూసింగ్ ఇట్ రైట్. సో దట్ ఈస్ కాల్డ్ ఎ కాన్స్పిరసీ. కరెక్టే సార్. కాన్స్పరెన్సీలో సార్ ఇంతమంది ఒకే దగ్గర క్లబ్ అయి చేసినట్లే, లేదంటే ఫోన్లో ఫోన్లో మాట్లాడారు, వాళ్ళు కలిసినట్టు కూడా మేము ఎస్టాబ్లిష్ చేశాం. ఓకే. ఫోన్లో మాట్లాడినట్టు ఎస్టాబ్లిష్ చేశాము అండ్ వాళ్ళు కలిసి మాట్లాడి ఎలా ఈ ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ విధంగా మనం చంపాలి అనేది వాళ్ళు ప్లాన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కూడా మేము ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. ఆ ఎవిడెన్స్ మొత్తం కోర్టులో వేసాం సార్. ఇప్పుడు అదే కేసులో మారుతిరావు చనిపోయాడు సార్, అది 174 ఉంది. అవును సార్. ఇప్పుడు దాన్ని ఆయన ఎగ్జామ్షన్ చేస్తారు కదండి. అంటే వన్స్ ఆ అక్యూజ్ చనిపోతే అబేట్ అయిపోతుంది సార్. అది 302 కింద ఎనీ టైమ్ ట్రయల్ కమెన్స్. COVID-19 వల్ల రిస్ట్రిక్షన్స్ వల్ల ట్రయల్ కమెన్స్ కాలేకపోయింది. ద మూమెంట్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ restrictions revoke చేయగానే definitely the trial will commence. The prosecutor there is very strong and the investigation done by the investigation absolutely perfect in accordance with the law, and the entire the evidence collected by the investigation thereafter was fantastic, and the prosecutor now appointed to that case is legally equipped. Definitely we will get the conviction in that matter. We will definitely, because the anta manchiga investigation chesaru, anta manchiga documentary scientific anni pakkaga collect chesaru. ఆ కలెక్ట్ చేసి 1600
పేజీల ఛార్జ్షీట్ కోర్టులో వేశారు. ప్రతి దానికి మేము చెప్పే ఈ ఛార్జ్షీట్లో చెప్పే వర్షన్కి ప్రతిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఓకే, కాబట్టి తప్పకుండా మేము అందులో గెలుస్తాము, కన్విక్షన్ తప్పకుండా పడుతుంది. ఓకే సార్. సూర్యాపేట నుంచి మీరు వరంగల్ వచ్చారు సార్. వరంగల్ వచ్చిన తర్వాత ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారు? ఫస్ట్ కేసు సార్ నేను 2018 డిసెంబర్లో నేను యాజ్ ఎ డెప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ వరంగల్కి వచ్చాను. రాగానే ఒక 1 month జస్ట్ 2 monthsలో రేగొండల గోరికొత్తపల్లి అనే విలేజ్లో ఒక 6 years అమ్మాయిని ఇంటి బయట ఆడుకుంటుండగా ఒక అక్యూజ్డ్ అక్కడ తీసుకెళ్ళిపోయి పొలాల్లోకి తీసుకెళ్ళి అతి కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేశాడు. దాంట్లో కనుక ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాంట్లో చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి అతను ఆమెను కిడ్నాప్ చేసినట్టుగా, అతను అక్కడికి పొలంలోకి తీసుకెళ్ళినట్టుగా, అక్కడ రేప్ చేసినట్టుగా అవన్నీ సాక్ష్యాధారాలు కలెక్ట్ చేసి ఆమె మీద 376, 3 of ఫోక్సో యాక్ట్ అండ్ అదర్ అఫెన్సెస్ గాను ఛార్జ్షీట్ వేశారు. మేము దాంట్లో వితిన్ 2 monthsలో మేము ట్రయల్ ప్రతిరోజు వాయిదా తీసుకోకుండా చాలా చక్కగా మేము ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశాము. మెడికల్ ఎవిడెన్స్ చాలా సపోర్ట్ చేసింది. మా అలిగేషన్ ఉంది, వాళ్ళ పేరెంట్స్ అలిగేషన్ ఏంటంటే ఆమెను రేప్ చేసి మర్డర్ చేయబడ్డాడు అనే పలానా వ్యక్తి అని అలిగేషన్. దానికి గాను మేము అక్కడ సైంటిఫిక్ ఆధారాలు ఆ అమ్మాయి వాడిన డ్రెస్ అండ్ ఆమె సెమెన్, ఎప్పుడైతే రేప్ చేసినప్పుడు వచ్చిన అక్యూజ్ సెమెన్ అయిందో ఆ సెమెన్ కలెక్ట్ చేసి ఎఫ్ఎస్ఎల్కి పంపించేటప్పుడు ఆ సెమెన్ అక్కడ ఎవరైతే రేప్ నేర ఆరోపణ పొందబడుతున్నాడో అతనికి మ్యాచ్ అయింది, DNA టాలీ అయింది. కాబట్టి ఆ ఎవిడెన్స్ ఒకటే మాకు, ఇది నైట్లో జరిగింది కాబట్టి మాకు డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. సో వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ బేస్డ్ ఆన్ ది సైంటిఫిక్ ఎవిడెన్స్. సో ఈ సైంటిఫిక్ డిస్ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఓరల్ ఎవిడెన్స్ ఎవరైనా ఐ విట్నెస్ చూసి కోర్టులో చెప్పకపోవచ్చు, చెప్పినా డిఫెన్స్ కౌన్సిల్ దాన్ని డిస్ప్రూవ్ చేయొచ్చు, కాంట్రడిక్ట్ చేయొచ్చు. కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ మనం డిస్ప్రూవ్ చేయాలంటే చాలా కష్టం. సో సైంటిఫిక్ ఎవిడెన్స్ స్పీక్ ది ట్రూత్. కాబట్టి మేమేమంటున్నాం, పలానతను రేప్ చేశారు, చంపాడు, దానికి మెడికల్ ఎవిడెన్స్ అతని సెమెన్ ఆ అమ్మాయి దగ్గర దొరికింది, మ్యాచ్ అవుతుంది. అండ్ ఈ డెడ్ బాడీ మీద దెబ్బలు ఉన్నాయి, స్క్రాచెస్ ఉన్నాయి. అదే కాకుండా ఆమెకు ఆ ఏరియాలో మొత్తం ఏదైతే హెయిర్ ఉందో అది కూడా కలెక్ట్ చేసినప్పుడు అక్యూజ్డ్కి దానికి ఓన్లీ సైంటిఫిక్ ఎవిడెన్స్లోనే మేము దాంట్లో నేను కూడా దాంట్లో డెత్ పెనిష్ అడిగాను. ఎందుకంటే ఒక చిన్న అమ్మాయి కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా రేప్ చేయబడ్డాడు కాబట్టి ఇందు నేరం రుజువు కావడమే కాకుండా డెత్ పనిష్మెంట్ ఇవ్వాలని నేను కోర్టు వారికి విన్నవించినందుకు దాంట్లో డైరెక్ట్ ఎవిడెన్స్, అదే ఎవిడెన్స్ అంత హీనియస్ క్రైమ్లో రాదు. కాబట్టి మేము ఓన్లీ సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ ది ఓరల్ ఎవిడెన్స్ అండ్ ది మెడికల్ ఎవిడెన్స్ సపోర్టెడ్ బై ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవిడెన్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఈ 4 కార్నర్స్ ఈ ఎవిడెన్స్ మీదనే మేము అందులో అక్యూజ్డ్ రేప్ చేశాడు, మర్డర్ చేశాడు అని ప్రూవ్ చేశాము అండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది సార్. ఆ తర్వాత శ్రీత మర్డర్ కేసు సార్. ఆ కేసులోని డిఫెన్స్ స్టాండర్డ్స్ ఏంటి తీసుకున్నారు? వాళ్ళు అల్లిన స్టోరీ ఏంటి అంటే ఆ డిఫెన్స్ ఏమంటాడంటే ఈ అక్యూజ్డ్ అక్కడికి వెళ్ళినట్టుగా వీళ్ళ ఎలాంటి ఎవిడెన్స్ ప్లేస్ చేయలేడు. ఆ రోజు మా అక్యూజ్డ్ ఆ ఊర్లోనే లేడు. సో ఈ అక్యూజ్డ్ ఈ అమ్మాయిని ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకెళ్ళినట్టుగా ఏం ఎస్టాబ్లిష్ చేయలేదు. కానీ డిఎన్ఏ ప్రూవ్ అవుతుంది కదా. డిఎన్ఏ ప్రూవ్ అయితే వాళ్ళు ఏమంటారంటే ఈయన కస్టడీకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు డిఎన్ఏ ఆ సెమెన్ ఏ విధంగానైనా కలెక్ట్ చేయొచ్చు, తప్పుగా కలెక్ట్ చేశారు అని వాదించారు. అతని ప్రెజెన్సే లేదు, అక్కడ ఆయనకు సంబంధమే లేదు. ఆ రోజు ఆయన అక్కడ ఊర్లోనే లేడు. ఆ కేసుకు మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళ డిఫెన్స్ లాయర్ ఆర్గ్యూ చేశాడు సార్. కానీ ఆ కండిషన్ అదే ఆయన చెప్పిన ప్రశ్నకి మీరు ఆన్సర్ ఏమి ఇచ్చారు? నేను ఇప్పుడు ఎవరైతే ఎఫ్ఎస్ఎల్ డాక్టర్ కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ దెర్ వాజ్ నో ఎనిమిటీ బిట్వీన్ ది అక్యూజ్డ్ అండ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అలాంటి చేయాల్సిన అవసరం కాదు. డిఫెన్స్ వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటి, అక్కడ అక్యూజ్డ్ లేడు అంటే నా క్లయింట్ లేడు, ఎక్కడో బయట ఉన్నాడు, పోలీసులే కస్టడీ తీసుకొని తప్పుడుగా తీసుకొని చేశారంటున్నారు. ఇక్కడ డిఎన్ఏ అనేది ప్రూవ్ అవుతుంది సార్. కానీ డిఫెన్స్ అడ్వకేట్ చెప్తున్నట్లుగా అక్యూజ్డ్ స్పాట్లో లేరు అన్నదానికి మీరు ఏ విధంగా ప్రూవ్ చేశారు? సార్ ఇప్పుడు మీకు తెలిసిన కాడికి క్రిమినల్ లాలో ప్రాసిక్యూషన్ ఛార్జ్షీట్ వేసినప్పుడు అక్యూజ్ని బియాండ్ రీజనబుల్ డౌట్గా ప్రూవ్ చేయాలి. మా వాదన ఏంది, మా ఎవిడెన్స్ ఏంది, అక్యూజ్డ్ కిడ్నాప్ చేశాడు, రేప్ చేశాడు, ఆయన ప్రజెన్స్ ఉంది, ఇక్కడ సెమెన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇట్ షోస్ హిస్ ప్రజెన్స్. అప్పుడు డిఫెన్స్ కౌన్సిల్ అతను అక్కడ లేను అని వాదించడమే కాకుండా దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ పెట్టాలి. ఓన్లీ నేను లేడు అన్నంత మాత్రం జస్ట్ మేకింగ్ ఎ స్టేట్మెంట్ ఇస్ వెరీ ఈజీ. దట్ వాజ్ మై ఆర్గ్యుమెంట్. మై ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ ఈస్ he was kidnapped,
and rape, murdered, and the circumstances which we collected, and the semen we collected, and the doctor who examined the victim as supporting my version. In order to support his version, just is making a statement that he was not present. Where is an evidence for that? నేను ఎవిడెన్స్ చెప్తున్నాను, నాకు సపోర్టుగా నాకు ఎవిడెన్స్ పెడుతున్నాను, కానీ ఆయన లేడు అని చెప్పడం ఈజీ. దానికి సంబంధించిన ఎలాంటి ఎవిడెన్స్ ఆయన పెట్టలేడు కాబట్టి ఎలిగేషన్ పెట్టాడు కానీ ఎవిడెన్స్ ఏ పెట్టాలి కాబట్టి బర్డన్ లైస్ ఆన్ హిమ్ టు ప్రూవ్ that he was not present on the day. That was my argument. This is what మీరు ఏదైతే పాయింట్ రేజ్ చేశారో అదే పాయింట్ ది హానరబుల్ కోర్ట్ వాజ్ ఆస్క్ మీ. దెన్ ఐ వాజ్ ఆర్గ్యూడ్ దట్ నా అలిగేషన్ ఏంటంటే పలాని నైట్లో ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేశాడు, దానికి సంబంధించిన హెయిర్, సెమన్ అండ్ అదర్ నా ఓరల్ ఎవిడెన్స్కి నేను మెడికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్లే చేశాను. ఇక్కడ అక్యూజ్డ్ కౌన్సిల్ జస్ట్ ఆ రోజు అతను లేడు అన్నందుకు కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు ఈ కోర్టుకు చెప్పలేదు కాబట్టి ఆయన స్టాండ్ను డిస్బిలీవ్ చేసి నేను చెప్పిన స్టాండ్ను బిలీవ్ చేసి అతను అతి కిరాతకంలో చంపాడు కాబట్టి అతనికి డెత్ అడిగాను. కానీ ఆనరబుల్ జడ్జి గారు, ద కోర్టు వారు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. ఓకే, కానీ అదే కేసులో ఎక్యూజ్డ్ యొక్క తీరు ఏ విధంగా ఉందండి? మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా సార్. అంటే మెంటల్గా ఉన్నాడా? లేదండి, ఆ కేసులో అక్యూజ్ వాజ్ అ మెంటలీ పర్ఫెక్ట్, యువర్ ఫిట్ కండిషన్. కాకపోతే ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తున్నాడు 2-3 డేస్ నుంచి, టైం కోసం వెయిట్ చేశారు. ఆ రోజు ఆ ఊర్లో ఏదో పండుగ జరుగుతుంది, ఆ పండుగ జరగడానికి పేరెంట్స్ వెళ్ళారు, ఈ అమ్మాయి కూడా వెళ్ళింది సాయంత్రం పూట. ఈ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు కిడ్నాప్ దట్ విక్టిమ్ గర్ల్. పక్కనే ఉంటాడు కాబట్టి ఈ పేరెంట్స్ అమ్మాయి ఆ రోజు 7 o'clock ఊరి మధ్యలోనే ఏదో ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్కు పేరెంట్స్ అటెండ్ అయ్యారు, ఈ అమ్మాయి కూడా అటెండ్ అయింది. ఆ అమ్మాయి ఆ ఫంక్షన్కు అటెండ్ అయ్యే ప్లేస్లో ఒకేతే వెళ్తుంది. ఆ సమయం చూసుకొని అమ్మాయిని 7 PM కిడ్నాప్ చేశారు. పక్కనే ఉన్న ఊరి బయట ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్లోకి తీసుకెళ్ళి రేప్ చేసి చంపేశారు. అంటే రేప్ చేసి బ్రతికిస్తే ఆ అమ్మాయి పక్కనే ఉండి గుర్తుపడుతుంది కాబట్టి, చంపేస్తే ఏ ఎవిడెన్స్ ఉండదు కాబట్టి ఈజ్ ఇంటెన్షన్ వాజ్ టు రేప్ హర్. తర్వాత రేప్ చేసిన తర్వాత ఈ అబ్బాయి పక్కనే ఉంటాడు కాబట్టి టుమారో షీ మే ఇన్ఫార్మ్ టు ది పేరెంట్స్ ఆర్ ది పోలీస్ దట్ నన్ను పలానా ఆయన తీసుకెళ్ళి నన్ను ఈ విధంగా చేస్తాడు అనే దురుద్దేశం తర్వాత కలిగింది. కాబట్టి ఆమెను చంపేస్తే నన్ను ఎవరు చూడలేదు, ఎవిడెన్స్ ఏమి రాదు అనే ఉద్దేశంతో చంపేశారు. ఆ కేసులో శిక్ష పడిన తర్వాత సార్ పాప తల్లిదండ్రులు మిమ్మల్ని చూసేమన్నారు? ఆ రోజు శిక్ష పడ్డ తర్వాత సార్ వాళ్ళ పేరెంట్స్, రిలేటివ్స్ అందరూ వచ్చి నా దగ్గర వాళ్ళు అన్న మాటలకి ఈరోజు కూడా నాకు గుర్తున్నాయి సార్. చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషం ఎంత ఇచ్చినా కూడా నాకు రాదండి. ఐఎమ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఎంత బాగా వచ్చి నన్ను అభినందించారు. వాళ్ళు కూడా పేద కుటుంబానికి చెందిన వాళ్ళే సార్. వాళ్ళందరూ జడ్జిమెంట్ వచ్చిన తెల్లారు ఆ రోజు నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెళ్ళి ఇలా జరిగింది, ఇలా శిక్ష వచ్చిందని వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పమన్నాను. అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫాదర్, మదర్ అందరూ తెల్లారు నెక్స్ట్ డే కోర్టుకు వచ్చి చాలా వాళ్ళ కళ్ళల్లో వాళ్ళు ఏమన్నారంటే సార్ మా కూతురు జరిగిన దానికి నిజమైన శిక్ష పడింది సార్, మీకు ఎప్పటికైనా మీకు రుణపడి వాళ్ళ అన్న వర్డ్స్ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి సార్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఐ డిడ్ సంథింగ్ ఫర్ ద సొసైటీ. అదా కాకుండా ఆ ఊరు ఆ చుట్టుపక్కల విలేజెస్కి ఆ పోలీస్ స్టేషన్ రేగొండ లిమిట్స్లో వీ సెంట్ ఏ స్ట్రాంగ్ సిగ్నల్ దట్ ఎవరైనా రేప్ చేసినా, వేరే థెఫ్ట్ కేసు చేసినా, ఏది చేసినా అంత ఈజీగా మనం తప్పించుకోలేము అనే సిగ్నల్ మేము పంపించగలిగాను ఆ శ్రీగొండ పోలీస్ స్టేషన్. అది ఇట్ వాజ్ సెన్సేషనల్ కేస్. ఇట్ వాజ్ అపియర్డ్ ఇన్ ఆల్ న్యూస్ పేపర్స్. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాకు తర్వాత చెప్పింది ఏంటంటే సార్ ఈ శిక్ష పడ్డ తర్వాత ఆ ఏరియాలో కొంచెం క్రైమ్ రేట్ తగ్గింది సార్. ఏదైనా చేయాలి అంటే కొంచెం భయం అనేది వచ్చింది సార్. చేస్తే మనం ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తున్నారు అండ్ ది కోర్టులో ప్రాసిక్యూటర్స్ కూడా బాగా వర్క్ చేస్తున్నారు అండ్ కోర్టు కూడా బాగా ఈ ఎవిడెన్స్ అంతా పక్కగా అప్రిషియేట్ చేస్తుంది కాబట్టి మనం తప్పించుకోలేము అనే ఒక ఇదిగా ప్రజల్లో పోయిన తర్వాత క్రైమ్ రేట్ గ్రాడ్యువల్లీ రెడ్యూస్. ఓకే, ఆ కేసు తర్వాత ఇంకో మంచి కేసు సార్ శ్రీహితం సెన్సేషనల్ శ్రీహితం. ఇట్ వాజ్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, త్రూ ఓవర్ ది కంట్రీ రిపర్కేషన్స్ వచ్చాయి సార్. ఒక 9 months బేబీ 18th June 2018 రోజు అమ్మాయి వాళ్ళ మదర్ తోటి నిద్రిస్తుండగా ఈ పోలేపాక ప్రవీణ్ అనే అక్యూజ్డ్ ఆ నిద్రిస్తున్న అమ్మాయిని 10:30 at 11 PM ఆ నిద్రిస్తున్న అమ్మాయిని మెల్లగా తీసుకెళ్ళి
తీసుకెళ్ళి ఒక 4-5 ఇండ్లు దాటిన తర్వాత కొంచెం ఎడారిలాగా అక్కడ ఏం ఇండ్లు ఉండవు, అక్కడ అమ్మాయిని అతి కిరాతకంగా రేప్ చేసి ఆ అమ్మాయిని భూమికి వేసి కొట్టి అతి కిరాతకంగా చంపేశారు. మాకు దాంట్లో ఒక ఐ విట్నెసెస్ లేరు సార్, మాకు ఓన్లీ సీసీటీవీ ఫుటేజెస్. అతను ఆ ఇంట్లో ఎంటర్ అవుతున్నట్టుగా, ఆ అమ్మాయిని అక్కడ నుంచి కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నట్టుగా, ఆ రోడ్డు మీద వెళ్తున్న ఆ అమ్మాయిని, ఆ అక్యూజ్ను మేము క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసాం. ఆ అఫెన్స్ జరిగేటప్పుడు మా దగ్గర సీసీటీవీ ఫుటేజెస్ లేవు, కానీ ఆ అబ్బాయి 11 PM ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా, ఆ చిన్న అమ్మాయిని, ఆ 9 months అమ్మాయిని తీసుకొని రోడ్డు మీద వెళ్తున్నట్టుగా, అఫెన్స్ అయిన తర్వాత అతను పారిపోతుండగా ఆ కాలనీ వాళ్ళకు డౌట్ వచ్చి పట్టుకొని అప్పుడు అదే హన్మకొండ పోలీసు వాళ్ళు అదే టైంలో అక్కడికి రావడంతో ఆ సంజయ్ పోలేపాస్ ప్రవీణ్ని ఆ కేసులో పోలీసు వారికి అప్పచెప్పిన తర్వాత మేమంతా ఈ విధంగా ఆ కేసును డిటెక్ట్ చేసి సైంటిఫిక్గా అండ్ ఈ సీసీటీవీ ఫుటేజెస్ చాలా ఉపయోగపడాయి. అంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఈ సీసీటీవీ ఫుటేజ్ మేము ఎక్స్పర్ట్ క్వాలిఫైడ్ పర్సన్ తోటి రిట్రీవ్ చేయించాం. టుమారో ది డిఫెన్స్ కౌన్సిల్ మే సే దట్ ద పర్సన్ వుడ్ రిట్రీవ్ ది సీసీటీవీ ఫుటేజ్ హ్యావ్ నో రిక్విజిట్ క్వాలిఫికేషన్, దెర్ఫోర్ ఇట్ హెస్ క్రియేటెడ్ అనే అవకాశం ఉంది. కాబట్టి మేము దాంట్లో ఎక్స్పర్ట్ టెక్నీషియన్ పిలిపించి ఆ సీసీటీవీని రిట్రీవ్ చేసి ఆ తర్వాత ఆ అబ్బాయి నేరం చేసి వెళ్తుండగా ఆ లొకాలిటీ వాళ్ళు పట్టుకొని ఆ టెన్షన్ వాళ్ళకు నేను ఇలా నేరం చేసిన లొకాలిటీ వాళ్ళకి చెప్పినాక ఆ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ సీసీటీవీ ఫుటేజ్ అండ్ మెడికల్ ఎవిడెన్స్ తర్వాత నేరం చేసి వెళ్ళిపోతుండగా వీళ్ళు పట్టుకున్న వాళ్ళ ఎవిడెన్స్ మాకు కీలకంగా మారాయి సార్. మాకు సీసీటీవీ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు దట్ ద అక్యూజ్డ్ ఆ రోజు అక్కడే ఉన్నాడు, ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు కాబట్టి ఇతడే నేరం చేశాడు. అండ్ ఈ మెడికల్ ఎవిడెన్స్ ఏవైతే వాడు పార్టిసిపేట్ చేసినప్పుడు ఏదైతే మెడికల్ ఎవిడెన్స్ డాక్టర్ చెప్పాడో దేర్ వాజ్ ఎ సెక్సువల్ ఇంటర్కోర్స్ అని, డాక్టర్ ఈ చిన్న అమ్మాయిని 9 months బేబీని ఎగ్జామిన్ చేసి అటాప్సీ చేసిన తర్వాత ఎగ్జామిన్ చేసి హ్యాస్ గివెన్ ఎ రిపోర్ట్ స్టేటింగ్ దట్ దేర్ వాజ్ ఎ సెక్సువల్ ఇంటర్కోర్స్, దేర్ వాజ్ ఎ రేప్ అనేది ఇచ్చాడు. కాబట్టి ఆ మెడికల్ ఎవిడెన్స్ ఆ రోజు ఆ నేరం చేసిన తర్వాత వెళ్ళిపోతుండగా ఆ లొకాలిటీ వాళ్ళు పట్టుకోవడం అండ్ ఈ సీసీటీవీ ఫుటేజెస్ మాకు చాలా ఉపయోగపడినాయి. ఈ ప్రజెంట్ యాజ్ ఆన్ టుడే అఫెన్సెస్లో టెక్నికల్ ఎవిడెన్స్ ఇస్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ సార్. అంటే మనం సీసీటీవీ ఫుటేజ్ కోర్టులో వేసినప్పుడు వీ విల్ క్రియేట్ ఎ గుడ్ ఎవిడెన్స్, అంటే అక్కడ ఉన్నాడు అనేది మేము ఈ గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయగలుగుతున్నాం. దాంతోపాటు మేము గట్టిగా వాదించడం వల్ల మా ప్రాసిక్యూషన్ వాదన ఈ మధ్యన కోర్టులు బిలీవ్ చేస్తున్నాయి. ఈ టెక్నికల్ ఎవిడెన్స్ లేనప్పుడు మనం అంతా ఓన్లీ ఓరల్ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఐ విట్నెసెస్ ఆ ఓరల్ ఎవిడెన్స్ను డిఫెన్స్ కౌన్సిల్ క్రాస్ ఎగ్జామినేషన్లో ఈజీగా డిస్ప్రూవ్ చేయొచ్చు, కాంట్రడిక్షన్ చేయొచ్చు, అంటే ఆయన ఎస్టాబ్లిష్మెంట్ను డిస్ప్రూవ్ చేయొచ్చు. కానీ సీసీటీవీ ఫుటేజ్ మనం కోర్టులో పెట్టినప్పుడు మెడికల్ ఎవిడెన్స్ ఎవరైతే ఈ అమ్మాయి బంధువులు రేప్ చేసి మర్డర్ చేస్తున్న ఆరోపణకు డాక్టర్ గారు ఇచ్చే ఒపీనియన్ కొరాబరేట్ అవుతుంది. దాంతోపాటు సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఆ ఏరియాలో లొకాలిటీలో 11:30 PM అతను చేసి పారిపోతుండగా పట్టుకుంటారు. ఆ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ విల్ హ్యావ్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఇన్ దట్ కేస్ ఐ వాజ్ ప్లేస్ ది ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఆఫ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లే ఇలాంటి కేసు ఒక 9 months బేబీని తీసుకుపోయి రేప్ చేసి అతి కిరాతకంగా హత్య చేశాడంటే ఈజ్ ఎ నోటోరియస్ క్రిమినల్. ఇట్ కమ్స్ అండర్ ద హీనియస్ సీన్. మనం డెత్ పనిష్మెంట్ తీసుకోవాలంటే ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ ఆనరబుల్ హైకోర్టు ఏమన్నదంటే నేరం చేయడమే కాకుండా నేరం రుజువైనాక డెత్ పనిష్మెంట్ తీసుకోవాలంటే ఇట్ షుడ్ కమ్ అండర్ ఎ హీనియస్ క్రైమ్ అండ్ ఇట్ షుడ్ కమ్ అండర్ ద రేర్ కేసులో ఉండాలి. నేరం రుజువే కాకుండా ఈ 2 ఫ్యాక్ట్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. నేను ఆ కేసులో ఏం వాదించానంటే ఒక 9 months అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి మర్డర్ చేసి కాబట్టి ఇంత కొద్ది హీనమైన క్రైమ్ ఇంకోటి ఉండదు. కాబట్టి ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ని హీనియస్ క్రైమ్ కింద తీసుకోవచ్చని ఆనరబుల్ హైకోర్ట్ అండ్ ఆనరబుల్ సుప్రీంకోర్ట్ చాలాసార్లు అన్నది. కాబట్టి ఆ జడ్జిమెంట్స్ రిలై అవుతూ మీరు ఈ కేసు ఆల్రెడీ రుజువైంది కాబట్టి మీరు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కాకుండా ఒక డెత్ పెనాల్టీ ఇవ్వాలని నేను కోర్టు వారికి ఈ జడ్జిమెంట్ రిలై అవుతూ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు నా ఆర్గ్యుమెంటు నేను పెట్టిన జడ్జిమెంట్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ది ఆనరబుల్ కోర్ట్ ది ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ ఏకీభవిస్తూ అతనికి నేరం రుజువే కాకుండా అతనికి మరణశిక్ష విధించాడు. సార్ మీరు చెప్పిన కేసులో ఎవరైతే
చిన్న పాపని తీసుకెళ్ళి 9 నెలల పాపని రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఆ దుర్మార్గుడికి నీచుడికి ఉరిశిక్ష పడేలా చేశారు. చాలా సంతోషం. దానివల్ల ఏమవుతుందంటే జనంకి ఒక మెసేజ్ పోతుంది, ఎస్ మనం నేరం చేస్తే ఏం జరుగుతుంది. తెలంగాణ స్టేట్లో కానీ ఎక్కడైనా నేరం జరిగితే చిన్నపిల్లల మీద కానీ పెద్దవాళ్ళ పట్ల కానీ చేస్తే ఉరిశిక్ష ఖాయం అనేది ఒక మెసేజ్ పోయిందంటే ఒకరు కానీ ఇద్దరు కనుక మారే అవకాశం కనిపిస్తుంది. కానీ ఆ కేసులో డిఫెన్స్ ఏం స్టోరీ వెళ్ళారు అంటే డిఫెన్స్ వారు ఏమంటారంటే అతను ఆ రోజు ఉన్నమాట వాస్తవమే, కానీ ఈ అమ్మాయిని వీళ్ళు ఓన్లీ ఆ రోడ్డు మీద వెళ్ళేదో చూపిస్తున్నారు, కానీ అతను రేప్ చేసేటప్పుడు కానీ వాళ్ళు చంపేటప్పుడు కానీ ఏం ఎవిడెన్స్ అక్కడ ఐ విట్నెసెస్ లేరు. వీళ్ళు ఓన్లీ వచ్చి పోయేది సీసీటీవీ ఫుటేజ్ రిలై అవుతున్నారు. అండ్ ఎప్పుడైతే లాస్ట్ ఎక్కడైతే పోతున్నాడో అక్కడ కాలనీ వాళ్ళు పట్టుకున్నది రిలై అవుతున్నారు. అదే బిలీవ్ చేసి మనం అతని కన్విక్షన్ ఇవ్వలేము. అతని అఫెన్స్ చేసేటప్పుడు డైరెక్ట్ ఎవిడెన్స్ ప్రాసిక్యూషన్తో ఏమీ లేదు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం కలెక్ట్ చేయలేడు. ఆయనకు కూడా దెబ్బలు తగిలి ఆయన కూడా ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. కానీ అనుకోకుండా ఆ కాలనీ వాళ్ళు అతనికి తప్పుగా ఇరికిచ్చారు ఈ కేసులో అని ఆయన వాదించాడు సార్. కానీ నేనేమంటారంటే సీసీ ఫుటేజ్ అఫెన్స్ జరిగేటప్పుడు లేకపోవచ్చు, ప్రతి ప్లేస్లో సీసీటీవీ ఫుటేజ్ లేకపోవచ్చు. కానీ మా అలిగేషన్ ఏంది, ఇతను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేస్తాడు. ఆ ప్లేస్లో ఆ టైంలో ఈ అమ్మాయిని తీసుకుపోతుండగా మేము సీసీటీవీ ఫుటేజ్ ప్రొడ్యూస్ చేస్తాం. అండ్ దట్ ఆర్ సైంటిఫికలీ ప్రూవ్డ్. ఆ సీసీటీవీలో అమ్మాయిని ఎత్తుకుపోతున్న వ్యక్తి, ఈ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే పోల ప్రకాష్ ఉన్నారో సేమ్ సిమిలర్ పర్సన్ అనే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది. ఏమని, ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎవరైతే ఈ అబ్బాయిని చూపిస్తున్నారో, ఎవరైతే కోర్టులో వేశారో ఆ కనిపించిన వ్యక్తి ఈ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఇతడే నేరం చేసినట్టు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అన్న ఆ వ్యక్తి రెండు కూడా సేమే అని మేము ఎస్టాబ్లిష్ చేశాం. కాబట్టి దాంతోపాటు మీరు సుప్రీంకోర్టులో అవన్నీ చేసిన కాబట్టి అవన్నీ ఓవరాల్ సర్కమ్స్టాన్సెస్ కోర్టు వారు ఆ సీరియస్నెస్ ఆ ఎవిడెన్స్ మేమైతే పెట్టామో ఏ విధంగా అయితే స్ట్రాంగ్గా పెట్టామో ఆ కేసు మొత్తం బిలీవ్ చేశారు ఆనరబుల్ కోర్టు వారు. కాబట్టి దాంట్లో డెత్ పెనల్టీ వచ్చిన తర్వాత ఒక సొసైటీలో ఒక మంచి వెళ్ళింది ఏంటంటే ఎవరు రేప్ కానీ మర్డర్ చేస్తే కానీ లైఫే కాకుండా డెత్ పడే ఆస్కారాలు కూడా ఉన్నాయి. ఇది హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళినా కూడా కన్ఫామ్ ఒక 1 year లోపనే అయిపోతుంది. కాబట్టి ఇంతకుముందులాగా 3, 4, 5 years జరిగేది ఇప్పుడు 1 or 2 yearsలోనే డిస్పోజ్ అవుతున్నాయి. ఇంతకుముందు ఒక 5, 6 years or 6, 7 years బ్యాక్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ 7 years, 8 years అలా ట్రయల్ కానీ ఇప్పుడు అఫెన్స్ జరిగిన వితిన్ 1 year లోపనే లోయర్ కోర్టులో జరుగుతుంది. అక్కడ తర్వాత 6 months or 1 yearలో ఆనరబుల్ హైకోర్టులో అవుతుంది. జస్ట్ 1 or 2 yearsలోనే కంక్లూజివ్ వచ్చేస్తుంది ఒక కేసు మీద ఒక జడ్జ్మెంట్. అతను నేరం చేశాడా చేయలేదా అనేది ఒక హయ్యెస్ట్ కోర్టు ద్వారా కంక్లూజివ్ అయి జడ్జిమెంట్ వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే నేరం చేసిన అతి త్వరలోనే అతను నేరం చేసినట్టుగా మేము ప్రూవ్ చేస్తున్నాము. దానికి అనుగుణంగా అతను పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు. ఓకే సార్, అదే వరంగల్ జిల్లాలో మానస అనే ఒక అమ్మాయి సార్, ఆ అమ్మాయి పుట్టినరోజు నాడు బయటకు వస్తే సార్ ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండే తీసుకువెళ్ళి సార్ అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేశారు. అవును సార్. ఆ కేసు కూడా మీరే ప్రస్తుతం మీ దగ్గర ఉన్నారు. అవును సార్. అది ఏ స్థాయిలో ఉందంటే అసలు ఏం చేస్తారు అంటే సార్ దాంట్లో ఆ కేసులో ఈ అమ్మాయి ఆ రోజు 18 years కంప్లీట్ అవుతున్నాయండి. కంప్లీట్ అయ్యి ఈ అక్యూజ్ ఎవరైతే డిజానెస్ట్ ఇంటెన్షన్ తోటి అమ్మాయిని మీ బర్త్డే కదా మనం బయటకు పోయి కొంచెం కలిసి ఒక చిన్న పార్టీ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని పంపిస్తాను అనే ఉద్దేశంతో ఆమెను ఫోన్ చేసి పిలిపించుకుంటాడు. కానీ ఆయన ఇంటెన్షన్ వేరు, ఆయన ఇంటెన్షన్ ఈజ్ అదర్వైజ్. ఆమెకు మాత్రం ఏం చెప్తాడు, మనం ఇద్దరం ఫ్రెండ్సే కదా, ఈరోజు మీ బర్త్డే కదా మనం చిన్న పార్టీ చేసుకుంటామని పిలిపించుకొని ఆ అమ్మాయిని కారులోనే రేప్ చేసి కారులోనే అతి కిరాతకంగా చంపేసి ఆ ఎవిడెన్స్ ఏం దొరకకుండా ఒక క్లాత్ షాప్కి వెళ్ళి ఆ అమ్మాయి డ్రెస్ రిమూవ్ చేసి ఈ డ్రెస్ ఆమెకి వేసి అంటే ఏమీ డౌట్ రాకుండా అక్కడ ఏమి ఎవిడెన్స్ దొరకకుండా చేసి తర్వాత మన పోలీస్ వారు ఆ సీసీటీవీ ఫుటేజ్ వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, అక్యూజ్డ్ ఎక్కడెక్కడ ప్లేస్ విజిట్ చేశారు అండ్ ఆ కారుకు సంబంధించిన ఏదైతే హెడ్ కూడా కలెక్ట్ చేస్తే అక్యూజ్డ్ యూజ్ చేసిన కారు, ఇతడు వెళ్ళిన షాపు అండ్ ఎక్కడైతే రేప్ చేసి చంపేబడిన ఈయన ప్రజెన్స్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు, చూడు ఇక్కడ నేను ఇలా చేశాను అని, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు అర్జెంటుగా రాని ఒక అతని కొలీగ్కి ఫోన్ చేస్తాడు. ఆ కొలీగ్ ఆ అఫెన్స్లో ఇతడు ఉండగానే అతని ఫ్రెండ్ వస్తాడు, వచ్చి నాకేం సంబంధం లేదు నువ్వు అఫెన్స్ చేస్తాడు అని
భయపడి అతను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ జరిగిన విషయం ఆ ఫ్రెండ్ ఈ కోర్టులో సాక్ష్యం చెప్పాడు. అవును, నేను ఈ అక్యూజ్ ఈ కేసులో ఉన్నారు, నాకు ఫోన్ చేశారు, నేను అక్కడికి వెళ్ళాను, నేను చూశాను, కానీ నేను భయపడి నేను ఏం హెల్ప్ చేయకుండా వెళ్ళిపోయాను అనే విషయం కోర్టు వారికి చెప్పాడు. అదే కాకుండా మనకు రేప్ చేసినట్టుగా మేము క్లియర్గా ప్రూవ్ చేశాము. ఆ షాప్లో ఏదైతే క్లాత్స్ కొన్నాడో ఆ క్లాత్స్ ఆ అమ్మాయి మీద దొరికి, ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఆ అమ్మిన వ్యక్తి ఏ డ్రెస్ అయితే అమ్మాడో ఆ డ్రెస్ ఐడెంటిఫై చేశారు. ఆ డ్రెస్సే ఈ అమ్మాయి మీద చనిపోయినప్పుడు ఉంది కాబట్టి కొరాబరేట్ అవుతుంది. అండ్ సీసీటీవీ ఫుటేజ్లో ఎక్కడెక్కడైతే తిరిగాడో అవన్నీ కలెక్ట్ చేశాము. వీళ్ళిద్దరే కారులో వెళుతున్నట్టుగా మేము సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేశాము, సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసాము, అందులో ఐ విట్నెస్ ఉంటున్నాడు. కాబట్టి ఇవన్నీ అయినాయి. ఇప్పుడు ట్రయల్ ఎండింగ్లో ఉందండి. 1 or 2 monthsలో కంక్లూడ్ అవుతుంది. దాంట్లో కూడా మేము తప్పకుండా నిందితుడిని తప్పు చేశాడు కాబట్టి తప్పించుకోలేడు. ఇక జరిగిన ఈ November 2019లో జరిగింది. అప్పటి నుంచి ఇంకా నిందితుడు జైల్లోనే, బెయిల్ రాకుండా ప్రాసిక్యూటర్స్ అతి స్ట్రాంగ్ గట్టిగా వాదించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఓకే, ఆ కేసుతో పాటు సార్ మనం ఒకసారి 9 మందికి ఉరిశిక్ష, 9 మంది హత్య చేసిన వ్యక్తి ఉరిశిక్ష కేసు వెళ్ళేక ముందు సార్ ఇటీవల కాలంలో మహబూబాద్ జిల్లాలో ఒక రిపోర్టర్ కొడుకుని కూడా కిడ్నాప్ చేయడం, అత్యంత దారుణంగా చంపడం సార్, 45 లక్షలు డిమాండ్ చేశారు సార్. చంపిన తర్వాత అతను డబ్బుల కోసం అడిగాడు. అవును సార్. ఆ కేసులో పక్కన అంటే వియత్నాం నుంచి వచ్చిన ఒక యాప్ ద్వారా అతను బెదిరించాడు. అది అందులో మీరు ఇప్పుడు ఆల్రెడీ ఆ కేసు కూడా మీరే చూస్తున్నారు. ఆ కేసులో మనం ఏ విధంగా వెళ్తున్నారండి? అంటే ఆ కేసులో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది సార్. మహబూబాబాద్లో వాళ్ళు ఆ యాప్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాడు, ఎక్కడి నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది బ్యాంక్ నుంచి, ఆ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకోటప్పుడు అమౌంట్ వెళ్తుంది. సో ఈ అకౌంట్ నుంచి వెళ్ళినట్టుగా అండ్ దాంట్లో నాకు తెలిసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాయిస్ శాంపుల్స్ కూడా మ్యాచ్ చేయడానికి కలెక్ట్ చేస్తాడు. అండ్ ఆ టవర్ లొకేషన్, ఆ రోజు ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఎవరికి ఫోన్ చేస్తున్నాడు అనే టవర్ లొకేషన్ ప్రజెన్స్ ప్రూవ్ చేస్తారు. తప్పకుండా అతను ఏ విధంగా ప్లాన్ చేశాడు, ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేశాడు, ఏమేం టూల్స్ వాడాడు, ఏమేం టెక్నాలజీ వాడాడు, అవన్నీ సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలెక్ట్ చేస్తున్నాడు. తప్పకుండా అతడు ఆ నేరం చేసినట్టుగా పోలీసు వారి దగ్గర పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాధారాలతోటి అతని మీద ఛార్జ్షీట్ వేస్తారు. అది కూడా అతి త్వరలోనే కోర్టులో ట్రయల్ జరుగుతుంది, అతను కూడా శిక్ష పడుతుంది. కానీ ఇంత తెలివితేటలు ఆ గ్రామీణ ప్రాంతంలో ఒక మెకానిక్ ఏ విధంగా వచ్చాయండి? అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉపయోగించి నేరం ఎలా చేయాలి అని నేర్చుకుంటున్నారు. ఏ విధంగా చేస్తే మనం తప్పించుకోవచ్చు అనే టెక్నాలజీ నువ్వు ఎలా వాడుకోవాలి అని ముందు నేర్చుకుంటున్నారు. ఆ టెక్నాలజీని ఉపయోగించి నేరం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ టెక్నాలజీ కూడా ఎట్లా బర్స్ట్ చేయాలన్నది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర కూడా టెక్నాలజీ ఉంది. వీళ్ళు ఎంత మంచి టెక్నాలజీ వాడినా ఆ టెక్నాలజీ టూల్ ఆ టెక్నాలజీ ఏ విధంగా వాడాడు, దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలనే టెక్నాలజీ కూడా ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర ఉంది. కాబట్టి ఈ టెక్నాలజీ బ్రేక్ చేయడానికి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫాలో అయ్యాడు. కాబట్టి రైట్లీ పర్సన్ని అక్యూజ్ డిటెక్ట్ చేశాడు. కాబట్టి వాళ్ళు ఎంత టెక్నాలజీ వాడినా ఆ టెక్నాలజీ ఏ విధంగా వాడారు, ఆ విధంగా ఏ టెక్నాలజీ ఎలా బ్రేక్ చేయాలి అనే టెక్నాలజీ మన పోలీస్ వ్యవస్థలో కూడా ఉంది. ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు వితిన్ 1-2 daysలో వాళ్ళు కరెక్ట్ పిక్చర్ ఇస్తారు. ఏ టెక్నాలజీ వాడారు, ఏ విధంగా వాడారు, ఏ విధంగా కలెక్ట్ చేయాలనే ఒపీనియన్స్ ఎక్స్పర్ట్స్ ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. కాబట్టి ఎవరు ఎంత టెక్నాలజీ వాడినా ఆ టెక్నాలజీ ఏ విధంగా వాడాడని డిటెక్ట్ చేసే టెక్నాలజీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంది. కాబట్టి ఎంత టెక్నాలజీ వాడినా అక్యూజ్ తప్పించుకోలేడు. సార్, ఇప్పుడు మనం వరంగల్లో జరిగిన గీసుకొండ కేసు గురించి మాట్లాడదాం. అయితే ఈ గీసుకొండ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది అన్న విషయాల్ని ప్రస్తుతం గీసుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ జూపల్లి శివరామ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఛార్జ్ షీట్ ఎలా వేశారు, మీరు ఆర్గ్యుమెంట్ ఎలా చేశారు అనే విషయం మాట్లాడదాం. ముందు శివరామ గారితో లైన్ కలుపుతున్నారు. శివరామ గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. సార్, వరంగల్ జిల్లాలో ఆ గీసుకొండలో ఒక హత్యను కప్పిపుచ్చి దానికోసం 9 హత్యలు చేసిన ఆ నిందితుని పట్టుకోవడానికి మీరు జీపీఎస్ వాడారు, దాంతోపాటు టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ వాడారు. దాంతో నిందితుడికి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడడంతో ఏమైందంటే ప్రజల్లో ఒక ఆనందం, బాధ, ఎవరైతే నేరం చేసేవాడు ఒక భయం క్రియేట్ అయిందండి. నేరం తెలంగాణ రాష్ట్రంలో నేరం చేయాలంటే తెలంగాణ పోలీసులు అన్ని విధాల ముందున్నారు అనే ఒక మెసేజ్ మాత్రం పోయింది. అందుకు ముందు మీ వరంగల్ జిల్లా పోలీసు అందరికీ మా తరపున అభినందనలండి. థ్యాంక్ యూ సార్. సార్, ఈ కేసులో ఫస్ట్ మీ కంప్లైంట్ రాగానే మీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎలా స్టార్ట్ చేశారండి?
సార్ ఇది మాకు 21వ తారీఖు నాడు 21 మే 2020 సార్. ఓకే. దాంట్లో మాకు మధ్యాహ్నం 1:30కి పిటిషన్ రావడం జరిగింది సార్. ఓకే. పిటిషన్ మీద నేను అది చూసిన తర్వాత ఇలా 4 డెడ్ బాడీలు ఒక బావిలో తేలున్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ సార్. ఓకే. దాని మీద ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసాం సార్. ఓకే. ఎఫ్ఐఆర్ చేసి నేను ఇమ్మీడియట్ సీన్ పోతూ నేను డాగ్ స్క్వాడ్ అని మా క్రూస్ టీమ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఓకే. ఇచ్చేసి ఇమ్మీడియట్ గా బావి కాడికి వెళ్ళిపోయామండి. బావి సీన్ కి పోయాం. సీన్ వచ్చేసి మాకు ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకే. ఆ సీన్ కి పోయిన తర్వాత బావి చూస్తే బావిలో 4 శవాలు తేలున్నాయి. దాంట్లో ఒకటే మగ శవము, 2 ఆడ శవాలు, 1 చిన్న బాబు శవం. ఓకే. మొత్తం వచ్చేసి 4 శవాలు తేలున్నాయి. ఓకే. తేలిన తర్వాత ఇమ్మీడియట్ గా సీన్ ఇమ్మీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకను మన ఈ మున్సిపల్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫైర్ డిపార్ట్మెంట్ సహాయంతో ఆ డెడ్ బాడీస్ పైకి తీసుకొచ్చేవాళ్ళు. ఓకే. బావిలో నుంచి పైకి తీసుకొచ్చిన తర్వాత బాడీ మీద చూస్తే ఎటువంటి గాయాలు లేవు. ఓహో. వీళ్ళు సూసైడ్ చేసుకున్నారా లేకపోతే ఇది చేసుకున్నారా అని మాకు డౌట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేసి చెప్తే గాయాలు ఉండాలి కదా అని చెప్పేసి మా ఆలోచన ఉంటాయి. ఓకే. ఇంకా 4 ఉండాలి కదా, ఇంకా 4 మనుషులు ఉండాలి. వాళ్ళు కనిపించడం లేదు. వాళ్ళు సెల్ ఫోన్ ట్రై చేస్తున్నాం, ఇక్కడ కూడా వాళ్ళు ఎక్కడ రింగ్ అవ్వడం. ఓకే. ఇంకా అప్పటికే చీకటి పడిపోయిందండి. చీకటి పడిపోగానే ఇమ్మీడియట్ గా మేము డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం మార్చురూమ్ లో పెట్టేసి మళ్ళీ 22nd మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉంటాయని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 5:36 కి అట్లా ఎర్లీగా పోయి బావిలో చూస్తే మరి ఒక 5 శవాలు తేలు ఉన్నాయి అక్కడ. ఒకటేసారి మేమంతా షాక్, మా ఆఫీసర్స్ అంతా కూడా షాక్. అదే ఇదేంటి ఒక బాడీ అనుకున్న కూడా ఎక్కడ 2 బాడీలు కాదు, ఒకటేసారి 9 బాడీలు ఎట్లా వెళ్ళే బావిలో వచ్చి ఏంది అని చెప్పేసి ఆఫీసర్స్ అంతా సుపీరియర్ ఆఫీసర్స్, డీజీ గారు కానీ మా కమిషనర్ గారు కూడా ప్రతి ఒక్కరు ఏమైందని చెప్పేసి స్పెషల్ కేర్ తీసుకొని మా సిపి గారు విజిట్ చేయడం జరిగిందండి. సీను చేసిన తర్వాత 22nd 23rd వరకు కూడా మేము సూసైడ్ పోస్ట్ మార్టం పోయాం. పోస్ట్ మార్టం కూడా ఇంజరీస్ పెద్ద ఏది గుంజపోయిన ఇంజరీస్ ఉన్నాయి కదా, కొట్టి చంపిన ఇంజరీస్ ఏమి లేవు. మాకు మర్డరా సూసైడ్ అనేది మాకు లాస్ట్ 3 days మేము అంతా దాదాపు మేము చాలా మంది ఆఫీసర్ జిల్లా మొత్తం కూడా నాది ఇది సూసైడా. కరెక్ట్ అండి. అప్పుడులో మీరు చూసిన తర్వాత పేపర్లో కూడా జనంకి ఏమొచ్చిందంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకోవచ్చు అని కూడా వార్తలు వచ్చాయి. కానీ మీరు అసలు దాన్ని మర్డర్ కేసుగా దాన్ని మీరు ఎలాగ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు? ఎట్లా చేసామంటే ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ ఏరియాలో మాకు ఒక స్లీపింగ్ పిల్స్ ఒక టాబ్లెట్స్ ఒక స్ట్రైప్ అన్నమాట. ఒక స్ట్రైప్ ఒకటేమో ఫుల్ టాబ్లెట్స్ ఉన్నది, ఒక 3 ఖాళీ ఎంటీ ఆ ఏరియాలో దొరికేమో. మేము చుట్టుపక్కల సెర్చ్ చేస్తుంటే ఒక ఇంటి ముందు చెట్ల పొదల్లో చిన్న టాబ్లెట్స్ అంటే ఏం టాబ్లెట్స్ అడిగితే స్లీపింగ్ టాబ్లెట్స్ అని చెప్పారు. డాక్టర్స్ కన్సల్ట్ అవుతాయి. అప్పుడు మాకు చూచాయిగా ఏంటంటే స్లీపింగ్ టాబ్లెట్స్ వల్ల వీళ్ళు నిద్ర మత్తులో పోయారు అని ఒక కన్క్లూజన్ రాగలిగాం. వీళ్ళే పడ్డారా వీళ్ళు పడేశారు అనేది అదొకటి. అయితే ఆ టైంలో ఏం చేసామంటే వీళ్ళ యొక్క సెల్ ఫోన్ నెంబర్లు అన్ని కూడా మేము సీరియస్ పెట్టి సెల్ ఫోన్ నెంబర్లన్నీ కూడా మేము వెరిఫై చేస్తే ఈ ఒక దాంట్లో చనిపోయిన 9 మందిలో ఒక 3కి మాత్రం ఒక వ్యక్తి నుంచి 3 ఫోన్ కాల్స్ ఉంది. ఓకే. ఎవరంటే నిందితుడు ముద్దాయి ఫోన్ నుంచి 3 కాల్స్, మొత్తం 7 కాల్స్ ఉన్నాయి. ఒకరికి 2 కాళ్ళు, ఒకరికి 2 కాళ్ళు, ఇంకొకరికి వచ్చేసి 3 కాళ్ళు. ఓకే. అట్లాగా 7 కాల్స్ ఉండేసరికి మాకు ఇతను ఎందుకు చేసిండు వాళ్ళు చనిపోవడం ముందు, అది కూడా ఎప్పుడు ఈవినింగ్ 5:30 అట్లాగా. ఓకే. మళ్ళీ మన్నాడు చూసుకుంటే మన్నాడు చనిపోయిన తర్వాత చనిపోయిన ఫోన్ నుంచి ఈ ముద్దాయికి ఫోన్ కాల్ వచ్చింది. ఓహో. ఇది ఎట్లా చనిపోయారు కదా, చనిపోయిన తర్వాత 5:36కి ఈయన చనిపోయిన ఫోన్ లోంచి ఖాళీలకి ఎట్లా పోయింది అని మాకు ఇతని మీద కొంచెం అనుమానం ఉండే. అనుమానం ఆ తర్వాత అతను పోయే రూట్లో ఇప్పుడు ఎక్యూడ్ ఎవరో సస్పెక్ట్ చేసాం. అతను ఇంటికి పోయే రూట్లో సీసీ కెమెరా ఉంటే కొన్ని మేము వాటిని పరిశీలించాం. మేము చూసినప్పుడు ఈవినింగ్ అఫెండ్ చేయడానికి ఈవినింగ్ 7:30 ఆ టైంలో నేరస్థలానికి పోతున్నాడు. అఫెన్స్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 5:30కి నేరస్థలం నుంచి ఇంటికి పోతున్నాడు. ఓకే. అది ఒక CCTV ఫుటేజెస్ లో 2 చోట్ల అది మనకి క్యాప్చర్ అయింది. ఓకే.
తర్వాత కొంచెం అనుమానం ఆయన మీద పెరిగింది. తర్వాత మేము ఇది తీసాం, ఏది మన జిపిఆర్ఎస్ సిస్టమ్ వాడుకున్నాం. ఫస్ట్ టైం వాడినట్టున్నారు కదండి జిపిఆర్ఎస్. అవునా, జిపిఆర్ఎస్ సిస్టమ్ ఏమైందంటే నిందితుడు ప్లస్ చనిపోయిన మృతులంతా 9 మంది కూడా ఒకే సెల్ ఫోన్ టవర్, ఒకటే సెల్ టవర్ లో సేమ్ డిగ్రీస్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయి కదండి, అదే ఏరియాలో ఉన్నట్టు మాకు తెలిసింది. ఓకే, తెలిసిన తర్వాత ఓకే ఇప్పుడు మాకు నేరస్తుడు సోల్స్ అని తెలిసిపోయింది. ఇప్పుడు మేము అతను అరెస్ట్ చేయాలి, అతను ఇంట్లో లేడు. దాని మీద ఇన్ఫర్మేషన్ పెట్టాం సార్. ఇన్ఫర్మేషన్ నాకు రాగానే ఇమ్మీడియట్ గా నేను వెళ్ళి నా సిబ్బంది కలిసి అతను అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే ఇంట్రాగేషన్ లో అప్పుడు రివీల్ అయ్యింది. అసలు మర్డర్ ఎందుకు చేసావు అంటే దీనికన్నా ముందు మార్చి 6న ఇతను ఒక ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ అబ్బాయి రఫీక్ అనే ఆమెకు వచ్చేసి 38 years ఉంటాయి, ఈ నిందితుడికి 24 years ఉంటాయి. ఆమెతో సహజీవనం చేసే క్రమంలో ఆమె బిడ్డ కొద్దిగా మెచ్యూర్డ్ అయ్యి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయిని కొంచెం కింద మీద చేసి అమ్మాయిని సెక్సువల్ గా లోపరుచుకుంటాడు. లోపరుచుకున్న తర్వాత ఇది వాళ్ళ అమ్మకు తెలిసి రఫీక్ అన్న ఆమె వాళ్ళ అమ్మ వచ్చేసి మీకు గొడవ చేస్తుంది. గొడవ చేస్తే నువ్వు ఇమ్మీడియట్ గా నన్ను పెళ్లి చేసుకోని చెప్పి ఫోన్ చేస్తే ఓకే మీ కలకత్తా కదా, కలకత్తా మీ బంధువులతో మాట్లాడి నేను పెళ్లి చేసుకుని చెప్పి గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ లో తీసుకుపోతూ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి దగ్గరలో మన నిడదవోలు ఉంటుంది, నిడదవోలు చాగల్ మధ్య ట్రైన్ లోంచి ఆమెకి ఎట్లాగా మజ్జిగ ప్యాకెట్ తీసుకొని దాంట్లో స్లీపింగ్ పిల్స్ కలిపి మత్తులోకి పోయిన తర్వాత చున్నీతో మెడ బిగించి ఆమె చంపేసి ట్రైన్ లోంచి తోసేస్తాడు. సార్ ట్రైన్ లో ఇంత జరుగుతున్నప్పుడు మీకు తోటి ప్రయాణికులు కానీ ఎవరు చూడలేదంటారా? చూడలేదు. దానికి ఎట్లా చూడలేదు అంటే ఆ ట్రైన్ జస్ట్ విశాఖపట్నం వరకు ఉంటుంది. అవునండి, అదే తెల్లజామున అక్కడ పోయే కొద్దికే ఆ ఏరియాలో దిగిపోతుంటారు జనం. ఒక భోగిలో ఉంటే 10-15 మంది కన్నా ఎక్కువ ఉండే అవకాశం లేదు. అంటే మీరు చెప్పిన చాగోలు నిడదవోలు దాని తర్వాత కొవ్వూరు వస్తుంది రాజమండ్రి. ఇక్కడ కొవ్వూరు రాజమండ్రి దాటిన తర్వాత దానికి క్రౌడ్ తగ్గుతుంది కానీ ఈ మధ్యలో క్రౌడ్ ఉంటారు పాసింజర్స్, కానీ ప్యాసింజర్స్ లేకుండా అతను మేనేజ్ చేసుకో. ఓకే, ఎట్లా ప్యాసింజర్ లేనప్పుడు చూసుకొని అక్కడ వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. అంటే జస్ట్ ఎవరు పబ్లిక్ అటు ఇటు వచ్చింది ఎట్లా ఉంది వామిటింగ్స్ అనేది వస్తుందంటే ఎవరు ఉంటారు ఏదో ఉన్నానుకొని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. కరోనా టైం కాబట్టి ఎవరు కూడా అది ఇంకోటి కరోనా టైం కదా, కరోనా టైం మార్చి అంటే ఆ కరోనాకు ముందు. అదేలేండి మీరు చెప్తున్నట్లుగా అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదని వాష్ బేసిన్ తీసుకొచ్చి వేసుంటాడు. అట్లా వేసేసి అతను ట్రైన్ పడేస్తుంటే అక్కడ పోలీసులకు శవం దొరికింది కానీ అది అన్నోన్ డెడ్ బాడీ కింద వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత మనం ఎప్పుడైతే మన ఇంట్రాగేషన్ లో చెప్పిండో ఇమ్మీడియట్ గా మేము నిడదవోలు అనేది తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కింద వస్తుందని చెప్పి తాడేపల్లిగూడెం రైల్వే పోలీసు వాళ్ళు కాంటాక్ట్ అవుతే వాళ్ళు మాకు మా స్టేట్మెంట్ మీద దాన్ని మర్డర్ కేసు కింద చేంజ్ చేశాం. అయితే ఆమెకు వచ్చేసి అంటే మీరు చెప్పే వరకు తాడేపల్లిగూడెం పోలీసులు ఇది అన్నోన్ బాడీ అని బాడీని కోసం ఫోటోస్ పంపడం కింద కామన్ గా చావు కింద చేసే కానీ మర్డర్ కేసు కింద చేయలేవు కాదండి. అంటే ఆ బాడీ నోన్ చేయడం కోసం వాళ్ళు ఏమైనా ఫొటోస్ పంపడం ఏం చేయలేదా? ఫొటోస్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఏదో ట్రైన్లకి ఏదో 2-3 అతికిచ్చినట్టున్నారండి. వాళ్ళు పోస్టర్స్ కూడా క్రియేట్ చేశారు. ఓకే, మీరు చెప్పిన తర్వాత 302 కింద ఆల్టర్నేట్ చేశారు. మేము చెప్పిన తర్వాత 302 కింద ఆల్టరేషన్ చేసి సెక్షన్ ని చేశారు. ఓకే, అయితే దీనికి అసలు మోటివ్ ఎందుకు అంటే ఈ మోటివ్ వచ్చి ఈ చనిపోయిన రఫీక్ అనే ఆమె బంధువులు ఈ కుటుంబం మక్సూద్ ఆలం నిషా అని ఆమె వాళ్ళ పిన్ అవుతుంది. అయితే ఆమె అడుగుతుంది, ఆమె చంపేసి వచ్చిన తర్వాత 15 రోజులు ఏంటి అదే మా బిడ్డ ఎక్కడ ఉందో బాబు అంటే మీ బిడ్డ కలకత్తాలో ఉందంటు. అదే కలకత్తాలో ఎందుకు ఉంటుంది, కలకత్తాలో ఫోన్ చేస్తే కలకత్తా లేదని చెప్పేసి నువ్వు ఏదో చేసావు, నువ్వు కనుక నిజం చెప్పదు పోలీసులు కేసు పెడతా అని చెప్పి థ్రెటనింగ్ చేస్తాం. ఓకే, థ్రెటనింగ్ చేస్తాం కాబట్టి ఆ థ్రెటనింగ్స్ తప్పించుకోవడానికి ఆ ఒక్క మర్డర్ కేసు తప్పించుకోవడానికి ఈ 9 మంది ఒక ఫ్యామిలీ 6 members చంపేద్దాం అనుకుంటాడు. 6 members 6 members చంపేద్దాం అనుకొని వాళ్ళు అనుకుంటే వాళ్ళు 6 members పక్కన ఇంటి పక్కన ఇంకో 2 members ఉంటారు బీహారీ వాళ్ళు. అదే వర్కర్స్ గోడౌన్ లో
వర్కింగ్ చేస్తుంటారు. Okay. వాళ్ళు ఐ విట్నెస్ అవుతారా అని చెప్పి భయంతో వాళ్ళు తిన్న అన్నంలో కూడా ఈ స్లీపింగ్ పిల్స్ కలిపేస్తారు, ఓకే. స్లీపింగ్ పిల్స్. అట్లానే అదైపోయిన తర్వాత వీళ్ళ ఇంటికి మక్సూద్ వాళ్ళ ఇంటికి ఒక అతను షకీల్ అనే అతను చుట్టపు చూపుకు వస్తాడు. చుట్టపు చూపుకు వచ్చిన తర్వాత అతను కూడా వాళ్ళు తిన్న అన్నం పెడితే ఆయన కూడా దాంట్లోకి స్లీపింగ్ అన్కాన్షియస్ అయిపోతాడు. తినగానే ఒక్కొక్కరిని తీసుకెళ్లి అక్కడ జస్ట్ ఎంత 300 మన 150 yards అట్లా డిస్టెన్స్ ఉంటుందండి. 150 yards లో బావి ఉంటుంది, అక్కడికి మోసుకొని పోయి దాంట్లో వేసేస్తాడు బావిలో. అంటే ఒక్కొక్క బాడీని గోనె సంచులు వేసుకున్నాడు అండి, డైరెక్ట్ గా గోనె సంచులో డ్రైవింగ్ చేసుకుంటూ పోయిండు. డ్రైవింగ్ అంటే చిన్నోళ్ళు వాడు మొయ్యగలిగాను భుజాల మీద తీసుకొని పోయిండు, మొయ్యడానికి కొద్దిగా హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళని లాక్కుంటూ పోయిండు. ఓకే. అట్లా తీసుకుపోవడం వల్ల మనకి ఏమంటే అక్కడ ఈ లాక్కపోయిన డ్రాగింగ్ మార్క్స్, గుంజుకుపోయిన మార్క్స్ అనేవి మనకు అక్కడ కనిపించాయి. ఓకే. చేసిన తర్వాత దాని మీద ఎటువంటి ప్రత్యక్ష సాక్ష్యం లేదు, ఓన్లీ కూడా దీని మీద డిపెండ్ అయ్యి ఓన్లీ సర్కమ్స్టాన్స్ విట్నెసెస్, సీసీ కెమెరాస్, అతని సెల్ ఫోను, తర్వాత కొంతమంది ఇతను ఆ టైంలో అక్కడ చనిపోయిన ఇద్దరు వ్యక్తులతో అదే రోజు కలిసి ఉన్నట్టుగా కొంతమంది సాక్ష్యం చెప్పడం జరిగిందండి. వాళ్ళ సాక్ష్యాలను పరిగణలో తీసుకొని అన్నిటికంటే పకడ్బందీగా 25 days లో అండి ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. మర్డర్ కేసు అని తెలియని తర్వాత 25 days లో మేము ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసాము. దీంట్లో మేము ఈ ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి అన్ని కూడా మేము అక్కడ ఫుడ్ కలెక్ట్ చేసిన ఫుడ్ ఉండేది, ఆ ఫుడ్ మొత్తం కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించాం ల్యాబ్ లో ఆ టాబ్లెట్స్ మాకు దొరికిన టాబ్లెట్స్ ప్లస్ ఎఫ్ఎస్ఎల్ కడుపులో ఉన్న టాబ్లెట్స్ సేమ్ అని చెప్పేసి వచ్చిందండి. ఓకే. దాంతో ఎక్విడ్ తర్వాత ఎక్విడ్ ఈ టాబ్లెట్స్ ఎక్కడ కొన్నాడు, ఏ మెడికల్ షాప్ లో కొన్నాడో మీ ఆ మెడికల్ షాప్ ను కూడా ఐడెంటిఫై చేసి ఆ మెడికల్ షాప్ అతను కూడా మీ సాక్ష్యం ఇప్పించడం జరిగిందండి. తర్వాత వీళ్ళు చంపడానికి ముందు ఒక 2-3 hours ముందు ముత్తుడు ప్లస్ నిందితుడు ఇద్దరు కలిసి ఒక జాబ్ గురించి ఒక ప్లేస్ పోతారు. ఒక పక్కన భవానీ కార్ఖానా ఇండస్ట్రీ అని ఒకటి ఉంటుంది, అక్కడ పోతారు. అక్కడ పోయిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా ఇతను ఐడెంటిఫై చేస్తారు, పలానా చనిపోయిన వ్యక్తి ఇది దగ్గర నా షాప్ కు వచ్చారని చెప్పేసి. ఓకే. టోటల్ గా మొత్తం అన్ని ఎవిడెన్స్ మీరు కొలాబరేట్ చేసుకుంటూ వెళ్ళారు. కొలాబరేషన్ ఇప్పుడు దీంట్లోనే మేము సీసీ కెమెరాస్ చేసాం, సెల్ ఫోన్ చేసాం, టెక్నికల్ ఎవిడెన్స్ చేసాం, మెడికల్ ఎవిడెన్స్ గా పోస్ట్ మార్టం లో ఇది వాడిన మెడిసిన్స్ ప్లస్ ఈయన పడేసిన బావి ఉంటుంది కదా, ఆ బావిలో ఉన్న డయాటమ్ అంటే దాంట్లో డయాటమ్ టెస్ట్ లో అక్కడ ఉన్న బ్యాక్టీరియా ప్లస్ కడుపులో వాళ్ళు తాగిన నీటిలో ఉన్న బ్యాక్టీరియా సేమ్ ఒకటే అని చెప్పేసి దాంట్లో నీటిలో ఉండే సేమ్ నీళ్ళు అంటే అదే బావిలో పడి చంపేసినట్టుగా అట్లా ప్రూవ్ చేసాం నేను డయాటమ్ టెస్ట్ ద్వారా. ఓకే సార్, మీరు 25 రోజుల్లో ఛార్జ్ షీట్ వేశారు, కోర్టులో పంపించారు. ఇంకా మన పీపీ గారు ఏ విధంగా దాన్ని స్టాండర్డ్ తీసుకుంటూ వెళ్ళారండి? పీపీ గారు అంటే చాలా సీనియర్ సార్, ఎందుకంటే మాకు ఒక ఎసెట్ అనుకుంటున్నాం అటువంటి పీపీ గారు మా జిల్లాలో ఉండడం. పీపీ గారు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా జరిగింది అని చెప్పేసి ప్రతిదీ కూడా చెప్తుంటే ఈ సార్ యొక్క ఎగ్జామినేషన్ లో కానీ ఆర్గ్యుమెంట్ లో కానీ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వలేదండి. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా సారు దాన్ని కరెక్ట్ గా తీసుకెళ్లి కరెక్ట్ ప్రెజెంటేషన్ చేయగలిగారు. జడ్జి గారి ముందు ఉన్న ప్రధాన న్యాయమూర్తి గారి ముందు కరెక్ట్ ప్రెజెంటేషన్ చేయడం, ఆ ప్రెజెంటేషన్ కి ఆయన చేసిన అన్ని రకాల ఎవిడెన్స్ ఫిజికల్ కానీ మెడికల్ కానీ లేకపోతే మన ఓవర్ ఎవిడెన్స్ అన్నిటి కూడా కంబైన్ చేసి ఎన్ని కూడా సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతో అతనికి మరణ శిక్ష పడిందండి. అది మేము చేసిన ఎవిడెన్స్ కరెక్ట్ గా సార్ ఎక్స్పోజ్ చేయగలిగారు. సార్ ఇప్పుడు పీపీ గారు కూడా లైన్లో ఉన్నారు. సార్ ఇప్పుడు మీరు చేస్తున్న శివరామ్ గారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్తో పాటు ఏసీపీ శ్యామ్ సుందర్ గారు, డీసీపీ గారు, గతంలో పనిచేసిన వరంగల్ సిపి రవీందర్ గారు అందరూ అంటే టోటల్గా టీం వర్క్ జరిగింది. ఈ టీం వర్కే మీకు సక్సెస్ కారణం అనుకోవచ్చు. ఇకపై కూడా ఇలా కేసులు జరగాలనుకుంటే వరంగల్ పోలీసులు ఏ విధంగా పనిచేయాలనుకుంటున్నారు? అంటే నేను తెలంగాణ పోలీస్కి ఒకటే చెప్పగలుగుతుందంటే ప్రతి కేసులో డెఫినెట్లీ సైంటిఫిక్ అండ్ టెలిఫోనిక్ ట్రాన్సాక్షన్ ప్రతి కేసులో ఉంటుంది. ఆ ఎవిడెన్స్ బాగా కలెక్ట్ చేయాలి. ఓరల్ ఎవిడెన్స్తో పాటు టెక్నికల్, సైంటిఫిక్, మెడికల్ ఎవిడెన్స్ మీద కూడా దృష్టి పెట్టాలి. మనం ఏదైతే ఓరల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు కోర్టులో చెప్పే ఆస్కారం ఉండదు. ఈ సైంటిఫిక్, మెడికల్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ విల్ ప్లే ఇంపార్టెంట్ రోల్ వైల్ డిసైడింగ్ ద కేస్. కాబట్టి ఓరల్ ఎవిడెన్స్తో పాటు మెడికల్,
సైంటిఫిక్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ పెడితే మనం తప్పకుండా మనం నేరం చేసింది నేరం తప్పకుండా నిరూపణ చేయగలుగుతాం, మనం సెక్షన్లు తప్పకుండా వేయగలుగుతాం. ఓకే, శివరామి గారు మరొకసారి మీకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే వీళ్ళు ప్రతి కేసులో కూడా మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి. వరంగల్ పోలీసుగా తెలంగాణ పోలీసులు ప్రతి కేసులో కూడా క్లూస్ సార్ చెప్తున్నట్లుగా క్లూస్ టీంలో కానీ క్లూస్ విషయంలో కానీ టెక్నికల్ కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ చేస్తే ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడుతుంది. అంటే ఈ ఒక సెన్సేషన్ కేసే కాకుండా ప్రతి కేసులో కూడా ఇదే ఫాస్ట్లో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో నేరం చేయాలంటే ప్రతి క్రిమినల్ భయపడాలి. తెలంగాణ రాష్ట్రం వైపు రావడానికి అంటే నేరం చేయడానికి రావడానికి వాడు భయం రావాలి. దాంతో ప్రజల్లో కూడా ఒక భరోసా వస్తుందని నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ శివరామి గారు. సార్ ఇప్పుడు మీరు మన అసలు విషయానికి వస్తే ఇప్పుడు 25 రోజులు ఛార్జ్ షీట్ వేశారు, ఎవిడెన్స్ చెప్తున్నారు, మెడికల్ షాప్ ఎవిడెన్స్ దగ్గర నుండి జీపీఎస్ సిస్టమ్ అంటే ఆ రోజు రాత్రి 9 గంటల వరకు చనిపోయిన వాళ్ళతో పాటు నిందితుడు ఉన్నాడని చాలా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ దానికి మించింది వరకు ఎక్కడ కనపడదు. ఒకే డిగ్రీలో ఒకే ఇంట్లో ఉన్నారని ప్రూవ్ అయింది, దాంతో వచ్చింది. ఇక్కడ డిఫెన్స్ ఎవరైనా వచ్చారా? డిఫెన్స్ ఒక సీనియర్ లాయర్ అపాయింట్ అయ్యాడండి. అతను ఏమంటాడంటే ఈ సెల్ ఫోన్ ఈ ఎవరైతే అక్యూజ్ సంజయ్ కుమార్ ఉన్నాడో మా ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ బేస్డ్ ఆన్ ది సెల్ సిడిఆర్స్ టవర్ లొకేషన్స్ అంటే ఈ సిమ్ ఈయనకు సంబంధించింది కాబట్టి ఈయన అక్కడే ఉన్నాడు అనేది మా కేసు. దాని మీదనే మేము కేసు డెవలప్ చేసి ఈ అక్యూజ్డే ఈ 9 మందిని చంపేసి బాయిలో వేశాడు అనేది మా కేసు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ సిమ్ ఏదైతే ఉందో అక్యూజ్ సంజయ్ కుమార్ పేరు మీద లేదు. ఓకే, అది ఢిల్లీలో ఇతను ఒక టెలిఫోన్ షాప్లో పనిచేసేటప్పుడు ఫర్వేజ్ అనే యాక్టర్ ఈయన ఫ్రెండ్, ఈయనకి ఎలాంటి ఐడెంటిటీ లేనప్పుడు ఆయన ఐడెంటిటీ ఇచ్చి ఆయన సిమ్ కార్డ్ ఇచ్చి ఈయనకు ఫోన్ ఇప్పిస్తాడు. సో ఈ లింక్ చేయడానికి మేము ఢిల్లీ నుంచి ఆ ఫర్వేజ్ యాక్టర్ను పిలిపించి నేనే ఈ పలానా నెంబర్ కొన్నాను, ఈ కొని ఈ సంజయ్ కుమార్కి ఇచ్చాను, ఆ సంజయ్ కుమార్ నాకు తెలుసు, ఈ సెల్ ఫోన్ ఆయనే వాడారు కాబట్టి అలా లింక్ చేశాం. ఆయన ఏమన్నాడంటే అసలు మా సంజయ్ కుమార్కి సంబంధమే లేదు, ఆ సిమ్ కార్డ్ మాది కానే కాదు, అసలు అక్కడ అతను లేడు, సీసీటీవీ ఫుటేజీలు తప్పు, అసలు ఆయనకు నేరానికి దానికి సంబంధం లేదంటాడు. ఆయన ఏంటంటే అసలు ఏదైతే మీరు ఫోన్ నెంబర్ మీరు రిలై అవుతున్నాడో దాంట్లో ఏదైతే ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ విచ్ కనెక్టింగ్ ది అక్యూజ్ వేస్ కమిటెడ్ అనేది ఆ సెల్ ఫోనే మాది కాదు అనేది ఈజ్ అ మేజర్ డిఫెన్స్. అప్పుడు మేము ఆ ఫర్వేజ్ అఖ్తర్ ది ఎవిడెన్స్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. దెన్ మేము ఇంప్రూవ్ చేసామంటే ఈ సిమ్ ఇతను ఇప్పిస్తే ఇతను వాడాడు, ఇతనే యూజ్ చేస్తున్నాడు కాబట్టి ఇతనే కమిట్ చేస్తాడు అనేది మేము ఆ మెయిన్ ఆర్గ్యుమెంట్లో ఇలా డిస్ప్రూవ్ చేసాం. ఓకే, అంటే ఇవన్నీ చూసిన తర్వాత మీకు డెత్ వచ్చింది సార్. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏం ఎవిడెన్స్ ఉందంటే సార్, ఈవినింగ్ అతను 6 o'clock ఈ ఏదైతే సాయిదాత గోడౌన్స్లో ఈ 9 members ఉంటాడో ఈవినింగ్ 6 o'clock వెళ్ళేటప్పుడు సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అవుతాయి. మార్నింగ్ 5:30 రిటర్న్ అవుతున్నప్పుడు సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అవుతాయి. అండ్ ఏదైతే 4 strips కలెక్ట్ చేశాడో మెడిసిన్, ఒక స్ట్రిప్లో 30 tablets ఉంటాయి. ఆ 4 strips అతివాన్ టాబ్లెట్స్ అంటే స్లీపింగ్ పిల్స్ 60 tabletsను అతను ఆ ఫుడ్లో మిక్స్ చేసిన తర్వాత ఒక స్ట్రిప్ ఆయన ఇంటికాడ పడేస్తాడు, ఒక స్ట్రిప్ ఏమో అక్కడే వాడిన దగ్గర పడేస్తాడు. ఈ ఏదైతే మెడికల్ షాప్ ఓనర్ ఏం చెప్తున్నాడంటే అవునండి ఈ 4 strips నేను సంజయ్ కుమార్కి అమ్మాను అని అతను వచ్చి కోర్టులో ఎవిడెన్స్ చెప్తాడు. ఆ తర్వాత ఈ 9 bodiesని మెడికల్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో ఈ టెస్ట్లో ఏమొచ్చిందంటే దీంట్లో స్లీపింగ్ పిల్స్ అతివాన్ మెడిసిన్ యూజ్ చేసి వాడబడింది అనేది అక్కడ రిపోర్ట్ వచ్చింది. మా వాదన ఏంది, ఈ సంజయ్ కుమార్ ఈ స్ట్రిప్స్ అక్కడ కొన్నాడు, అందులో మిక్స్ చేశాడు, ఆ మిక్స్ చేసిన రిపోర్ట్లో అతివాన్ స్లీపింగ్ వాడినట్టు కూడా డాక్టర్ ఎవిడెన్స్ వచ్చింది. 2 3 ఏంటంటే 6th March 2020 రోజు ఈ రిఫికా అనే అమ్మాయిని వెస్ట్ బెంగాల్లో తీసుకెళ్తూ 20 May వరకు మనకు అన్ఐడెంటిఫైడ్ బాడీగానే ఉంది, అక్కడ పలానా వ్యక్తి అనేది అక్కడ లేదు. ఈ సంజయ్ కుమార్ అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చెప్తాడు, నేను ఇలా రఫీకా అనే అమ్మాయిని 6 March 2020 రోజు నేను వెస్ట్ బెంగాల్లోకి తీసుకెళ్తానని చెప్తూ నిడదవోల్ దగ్గరకు వచ్చిన తర్వాత 11:30 అందరూ ట్రైన్లో పండుకున్నారు. నేను ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. ట్రైన్లో అందరు పండుకున్నారు. అప్పుడు ఈ అమ్మాయిని లేపి నేను కూల్ డ్రింక్ ఇచ్చాను. ఆ కూల్ డ్రింక్లో స్లీపింగ్ పిల్స్ కలిపిన తర్వాత ఆమె డీప్ స్లీప్లోకి వెళ్ళింది. నేను డోర్ పక్కనే ఉన్నాం, మాది సీట్ డోర్ పక్కనే. ఇమీడియట్గా అందరు పండుకున్న చూసి నేను స్లోగా పడేసినాను. అప్పుడు ఈయన చెప్పిన కన్ఫెషన్ స్టేట్మెంట్ నేను అక్కడ కొరాబరేట్ చేసినప్పుడు
ఆ రైల్వే పోలీస్ వారు ఆ అన్ఐడెంటిఫైడ్ బాడీని ఫొటోస్ తీసి తెప్పించిన ఆ ఫొటోస్ని ఈ చిల్డ్రన్ గుర్తుపట్టారు. సో ఆ కేసు ఐడెంటిఫై కాకముందే ఇక్కడ అక్యూజ్డ్ కన్ఫెషన్ చేశాడు కాబట్టి ఈ ఫోటో అక్కడ జరిగిన ఎఫ్ఐఆర్ కొరాబరేట్ అవుతుంది. దాన్ని బట్టి ఇతడే ఇప్పుడు అక్కడ విషయం ఈయనకు తెలుస్తుంది అంటే ఈయనే చెప్పగలుగుతాడు. ఈజ్ ద బెటర్ పర్సన్ టు స్పీక్ వాట్ హ్యాపెన్ దేర్. సో ఈజ్ అడ్మిటింగ్ దట్ నేను ఆ రోజు చేశాను. అది కొరాబరేట్ చేసుకోవడానికి ఆ పోలీసు వాళ్ళకి వెరిఫై చేసినప్పుడు ఆ ఫొటోసు, ఆ ఎఫ్ఐఆర్, ఎప్పుడు చనిపోయారు, ఎప్పుడు పోస్ట్ మార్టం అన్ని రికార్డ్స్ ఇక్కడికి పంపించినప్పుడు ఈ ఫొటోస్ వాళ్ళు అక్కడ ప్రింట్ మీడియాలో ఇచ్చారు. ఇది అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉంది, ఎవరైనా తెలిస్తే వచ్చి తీసుకండి. ఆ ఫొటోస్ను ఈమె చిల్డ్రన్ ఐడెంటిఫై చేశారు. సో ఏదైతే పోలీసు వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ కంక్లూజివ్గా కొరాబరేట్ అయింది. సో ఇతడే నేరం 9 మందిని ఆ రఫీకా అనే అమ్మాయి నేరం నుంచి తప్పించుకోవాలంటే ఆమెకు సంబంధించిన రిలేటివ్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారు. 6th మార్చ్ నుంచి మే వరకు కూడా ఆమె వెస్ట్ బెంగాల్లో లేదు, వరంగల్లో లేదు. ఆమె ఏం జరిగిందో చెప్పు, లేకపోతే మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాము అని ఈ మక్సూద్ ఆలం ఫ్యామిలీ ఆయనను థ్రెటన్ చేశారు. అయితే ఈ అన్బేరబుల్ హరాస్మెంట్, ఈ థ్రెటనింగ్స్ ఫ్రమ్ ది మక్సూద్ ఆలం ఫ్యామిలీతో సో వీళ్ళని ఎలిమినేట్ చేస్తే ఆ ఎవిడెన్స్ నేను తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ 3-4 డేస్ ప్రిపరేషన్ చేశాడు. ఈ మెడికల్ షాప్కి వెళ్ళాడు, అక్కడ ట్యాబ్లెట్ తీసుకుంటున్నట్టుగా మేము CCTV కలెక్ట్ చేసాము. ఆ రోజు ఆ షాప్లో నుంచి మెడికల్ షాప్లోకి వచ్చి ఆ మెడికల్ ప్రిస్క్రిప్షన్ కొనేటప్పుడు మేము ఆ CCTV ఫుటేజ్ కలెక్ట్ చేసాము. ఆ రోజు ఈవినింగ్ రావడం కలెక్ట్ చేసాము. అండ్ ఈ అతివాన్ ట్యాబ్లెట్ కొన్నది ఆ బాడీస్లో అంటే ఆ టెస్ట్ కాకముందే అక్యూజ్ కన్ఫెస్ చేశాడు. ఆ కన్ఫెషన్ మెడికల్ రిపోర్ట్ కరాబరేట్ అవుతుంది. ఓకే. అండ్ ఈ సెల్ ఫోన్లో ఎంత ఇది నటోరియస్ క్రిమినల్ అంటే when he is having a sexual intercourse with a minor girl, he used to take the photographs. తీసి దాన్ని ఈ అఫెన్స్ జరిగిన తర్వాత డిలీట్ చేశాడు ఆ ఫోన్లోంచి. ఆ సిమ్ కార్డు ఆ అక్యూజ్ దగ్గర రికవర్ చేసిన ఫోను FSLకు పంపించి రిట్రీవ్ చేస్తే ఈ అమ్మాయికి సంబంధించిన సెక్సువల్ ఇంటర్కోర్స్ యాక్ట్స్ అన్ని రిట్రీవ్ అయినాయి. సో ఇట్ షోస్ హీస్ ప్రెజెన్స్ విత్ ది విక్టిమ్ గర్ల్ అండ్ విత్ దట్ ఫ్యామిలీ. When he is having an sexual intercourse, he had an habit of taking the photographs and videographs. That has been retrieved from the FSL. Though he has deleted from the phone, that has been retrieved from the FSL. It shows he is connected with the family. And another important evidence which were available for the prosecution is D3, Maqsood Alam కూతురు అయినటువంటి కూతురు 11 o'clock స్లీపింగ్ పిల్స్ ఇచ్చినప్పుడు ఆమె డీప్ అన్కాన్షియస్లోకి వెళ్తుంది. వెళ్ళినాక ఈ అక్యూజ్ సంజయ్ కుమార్ ఆమె క్లాత్స్ మొత్తం రిమూవ్ చేసి ఫొటోస్ తీస్తాడు. అలాంటి టైంలో కూడా వాజ్ సచ్ ఏ నటోరియస్ క్రిమినల్. ఈ హ్యాడ్ అన్ ఇంటెన్షన్ టు కిల్ ది 9 people. డీప్ అన్కాన్షియస్లోకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మక్సూద్ ఆలం కూతురు ఆమె అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఆమె డ్రెస్ రిమూవ్ చేసి నూడ్ ఫోటోలు తీసి ఆయన సెల్ ఫోన్లో పెట్టుకున్న తర్వాత ఈ సెన్సేషనల్ న్యూస్ చూసి ఆ ఫొటోస్ని డిలీట్ చేసి ఆ ఫోన్తో మేము FSLకి పంపినప్పుడు ఆ 11 o'clock 11:30కి ఈ అమ్మాయి ఫొటోస్ తీసినవి రిట్రీవ్ అవుతాయి. అంటే ఆ రోజు దిస్ ఈజ్ May 22కు బాడీస్ బరీడ్ అవుతాయి. కానీ ఈ ఫొటోస్ తర్వాత పోలీసులు ఎలా ఆల్రెడీ బరీడ్ అయిపోయాయి కదా, అప్పటికి ఈయన డిటెక్ట్ అయ్యే వరకు ఈ అక్యూజ్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. 22ndకే బరీడ్ అవుతాయి. కానీ 25 రోజు రిట్రీవ్ అయిన ఫోటోల్లో ఈ అమ్మాయి బట్టలు లేకుండా నూడ్ ఫోటోస్ ఈయన ఫోన్లో నుంచి రిట్రీవ్ అవుతాయి. దిస్ వాజ్ ద మేజర్ రోల్ ప్లేడ్ దట్ ఈ వాజ్ ప్రజెంట్ ఆన్ దట్ డే అనేది. ఈతడే 9 మందిని స్లీపింగ్ పిల్స్ ఇచ్చి అతి కిరాతకంగా అతను డిజానెస్ట్ ఇంటెన్షన్ ఇన్ ఆర్డర్ టు డిసపియర్ ఎంటైర్ ఎవిడెన్స్ ఆఫ్ కమిటింగ్ ఆఫ్ మర్డర్ రఫీకా. ఈ వాంటెడ్ టు ఎలిమినేట్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ రఫీకా. wanted to execute the plan by giving a sleeping pills to all the D1 to D9 and deep unconsciousకి వెళ్ళిన తర్వాత ఆ సాయి దత్త ట్రేడర్స్ పక్కనే అన్యూజ్డ్ వెల్ ఉంటుంది. చిన్న పిల్లల్ని తీసుకొని వేశాడు, వీళ్ళని మాత్రం ఒక గోనె సంచి మీద తీసుకొని ఇటు కొంచెం పక్కనే ఉంటుంది. ఐ విజిటెడ్ ద సీన్ ఆఫ్ అఫెన్స్, ఎగ్జాక్ట్లీ పక్కన ఉంటుంది, తీసుకుపోయి దాంట్లో వేసి చంపేస్తాడండి. సో ఇక్కడ CCTV ఫుటేజెస్, మెడికల్ ఎవిడెన్స్, scientific evidence and FSL experts and the technical evidence, that is the cell phone retrieving of photos.
Retrieving of photos was played a very important role. Strongly believe that this accused Sanjay Kumar alone has committed the offence. He has alone killed the 9 members అని మేము స్ట్రాంగ్గా ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ దిస్ కేస్ చాలా బాగా చేశాడు. అతను ఎలా ఏంటి ఎవిడెన్స్ కూడా వదలలేదు, అన్ని రకాలుగా ఫిక్స్ చేశాడు. ఓరల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాడు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. దేర్ ఆర్ వన్ ఎవిడెన్స్ అలోన్ కన్విక్షన్ కెన్ బి గివెన్, బట్ in this case we have collect all aspect. The investigation officer did his job in all aspect to see that the accused Sanjay Kumar alone has committed the offence. ఆ కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ని ఛార్జ్ షీట్ రూపంలో 485 పేజీలు 25 రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్లో కోర్టు చేసినప్పుడు ఆ ఎంటైర్ కంటెంట్స్ ఛార్జ్ షీట్లో ఉన్నదానికి ప్రతి పారాకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ కొరాబరేట్ చేస్తూ వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు. ఆ కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్ని పక్కాగా నేను కోర్టులో ప్రొడ్యూస్ చేశామండి. కంటిన్యూస్గా 21 సెప్టెంబర్ నుంచి ట్రయల్ స్టార్ట్ అయితే COVID-19 రెగ్యులేషన్స్ ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన COVID-19 రిస్ట్రిక్షన్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మేము ట్రయల్ కమెంట్ చేసి ప్రతి ఒక్క సాక్ష్యాన్ని FXL ఎక్స్పర్ట్స్ అండ్ డాక్టర్ ఎవిడెన్స్ వాజ్ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ దట్ ఈ వాజ్ రెస్పాన్సిబుల్ దట్ ఆ FXL ఎక్స్పర్ట్ మెడికల్ ఎవిడెన్సు అండ్ ఆ రోజు హత్య చేసిన రోజు తెల్లారి మళ్ళీ అతను ఆ సాయిదత్త గోడౌన్స్కి 8:30కి వస్తాడు, ఏం తెలియనట్టుగా. ఆ ప్రజెన్స్ వేరే వాళ్ళు చూసి వచ్చి కోర్టుకు చెప్తారు. ఆ రోజు ఆయన అక్కడ ప్రజెన్స్ ఉన్నాడు అంటే అక్కడ ఉన్నట్టుగా ఓరల్ ఎవిడెన్స్ ప్రూవ్ చేశాము, సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రూవ్ చేశాము. దాని మీద ఈ అక్యూజ్డే ఈ నేరం చేసినట్టుగా బియాండ్ రీజనబుల్ డౌట్ వితౌట్ గివింగ్ ఎ స్కోప్ ఆఫ్ ambiguity doubt we have proved the case beyond reasonable doubt, and I was argued before the honorable court that he is a notorious criminal. His intention was to take away the life. ఆయన 9 మెంబర్స్ స్లీపింగ్ ఇచ్చిన తర్వాత ఒక అమ్మాయి డ్రెస్ తీసేసి న్యూడ్ ఫోటోలు తీస్తే ఇట్ షోస్ హిస్ మెంటల్ ఎబిలిటీ సచ్ ఎ క్రిమినల్ అని నేను కోర్టు వారి ముందు ఆర్గ్యూ చేసినప్పుడు కోర్టు వాజ్ ప్లీజ్ టు యాక్సెప్ట్ మై ఆర్గ్యుమెంట్స్ and they convicted him and death penalty, that is capital punishment, was given to the accused. ఓకే సార్, ఈ కేసులో తాడేపల్లి కూడా ఒక కేసు ఉంది కదా సార్, ఆ కేసు కూడా అక్కడ వేరే నడుస్తుందా లేదా ఇంట్లో క్లబ్? సార్ అక్కడ ఆ తాడేపల్లి పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ అక్యూజ్డ్ ఈ కేసులో ఇచ్చిన కన్ఫెషన్ బేస్డ్గా ఆధారంగా వాళ్ళు 302 కింద ఆల్టర్ చేసి అక్కడ ఆల్టరేషన్ సంబంధించిన కోర్టులో ఆల్టరేషన్ మెంబర్ ఇస్తారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మా వరంగల్ పోలీసు వారు అక్కడ ఆ గవర్నమెంట్తో మాట్లాడి ఇక్కడ అఫెన్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యేది కంటిన్యూయేషన్ అఫెన్స్ కాబట్టి మా పోలీసు వాళ్ళు మా వరంగల్ ఆనరబుల్ కమిషనర్ గారు ఆ పోలీసు వాళ్ళతో మాట్లాడి ఆ కేసు కూడా ఇక్కడే ట్రాన్స్ఫర్ అయ్యేట్టుగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ కేసు మాత్రం నౌ అండర్ ఇన్వెస్టిగేషన్ అండి. దే ఆర్ కండక్టింగ్ ది ఇన్వెస్టిగేషన్, దే ఆర్ కలెక్టింగ్ ది ఎవిడెన్స్, దే ఆర్ ఫైలింగ్ ఛార్జ్ షీట్. సార్ యాజ్ ఆన్ టుడే ఛార్జ్ షీట్ హ్యాస్ నాట్ ఫైల్డ్. ఓకే సార్, ఇప్పుడు మీరు చేసిన అన్ని కేసుల్లో కూడా సార్ అంటే అన్ని సెన్సేషనల్ కేసులు మీరు టేకప్ చేస్తారు, అన్నింటిలో కన్వెన్షన్ వస్తున్నాయి, లైఫ్ వస్తుంది, చాలా సంతోషం సార్. కానీ సాధారణంగా సెన్సేషన్లు అయితేనో లేదా ఇంకా వేరే విక్టిము డిసీజ్డ్ సెలబ్రేట్ అయితేనో కేసులు తొందరగా వస్తాయి, తొందరగా సత్వరంగా ముందుకు వెళ్తుంటే ఫాస్ట్గా జడ్జిమెంట్లు వస్తుంటాయి అనేది ఒక చిన్న అపవాదం ఉంది, వాస్తవం అంటారు? మీరు అన్న దాంట్లో చెప్పడం ఉందంటే ఈ 2-3 ఇయర్స్ నుంచి సెలబ్రిటీ అని కాదు, పూర్ పీపుల్ కానీ ఏం లేదండి. వితిన్ 1-2 ఇయర్స్లో మన పోలీసు వారు ది ఆనరబుల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ ఆదేశాల ప్రకారం 1 or 2 మంత్స్లోనే స్పీడ్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. 1 or 2 మంత్స్లోనే సాంకేతికంగా ఆధారాలు కలెక్ట్ చేసి కోర్టులో వేస్తున్నారు. కోర్టులో వేసిన తర్వాత ది ఆనరబుల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీమతి వైజయంతి ఆదేశాల మేరకు అక్కడ ఉన్న ప్రాసిక్యూటర్ కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నాడు. ఆ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇమీడియట్గా ట్రయల్ రన్ అయ్యేటట్టుగా చూస్తున్నాడు. ట్రయల్ కూడా వితౌట్ టేకింగ్ ఎనీ టైం ఆ పోలీసు వారు కూడా అందులో ఉన్న సాక్ష్యాధారాలను టైం తీసుకోకుండా పక్కగా కోర్టు సమన్స్ ఇచ్చిన రోజే ప్రొడ్యూస్ చేస్తున్నారు. వితౌట్ టేకింగ్ టైం ఆ షెడ్యూల్ ఇస్తారు కోర్టు, ఆనరబుల్ కోర్టు వారు ఒక కేసుకి షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారమే మేము ట్రయల్ చేస్తున్నాం ఈ 2-3 ఇయర్స్ నుంచి. మీరు ఈ డేటా కలెక్ట్ చేసుకుంటే తెలంగాణలో అఫెన్స్ జరిగిన 1 or 2 ఇయర్స్లోనే దాంట్లో జడ్జ్మెంట్ వస్తుంది, కన్విక్షన్ ఆర్ అక్విటల్. మీరు అనుకున్నంత ఇంతకుముందున్నంత డిలే లేదు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ, ప్రాసిక్యూషన్ వ్యవస్థ
చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి 1 or 2 ఇయర్స్లోనే జడ్జ్మెంట్ వస్తుంది, కన్విక్షన్, అక్విటల్ అని. ఓకే, అంటే కేవలం మర్డర్ కేసులే కాకుండా ఇంకా మిగతా 420 కేసులు అవ్వచ్చు, 307 అవ్వచ్చు, రకరకాల కేసులు ఉన్నాయి సార్. ఆ కేసుల్లో కూడా సత్వరన్యాయం వస్తుంది? తప్పకుండా వస్తుందండి. నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీరు డేటా తీసుకోండి, 2-3 ఇయర్స్ నుంచి డేటా తీసుకోండి. చీటింగ్ కానీ, 306 అఫెన్సెస్ కానీ, అండ్ థెఫ్ట్ కేసెస్ కానీ, ఆర్ ఎనీ ఐటీ అఫెన్సెస్ కానీ, ఆర్ ఎనీ అఫెన్సెస్ మీరు డేటా తీసుకుంటే ఛార్జ్ షీట్ మాత్రం చాలా పకడ్బందీగా 1 or 2 మంత్స్లో, మా అంటే 90 days, అంత మేజర్ అఫెన్స్ ఉన్నప్పుడు 90 days లోపలే ఛార్జ్ షీట్ వేస్తున్నారు. ఛార్జ్ షీట్ వేయంగానే పోలీసు వారు నంబర్ చేయించుకుంటున్నారు. తర్వాత ప్రాసిక్యూటర్ కోర్టు వారు రిక్వెస్ట్ చేసి షెడ్యూల్ ఇప్పిస్తున్నారు. దే ఆర్ నాట్ బ్రేకింగ్ ది షెడ్యూల్. కంటిన్యూస్గా కోర్టు వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మేము ట్రయల్ చేస్తున్నాము. కాబట్టి 1 or 2 ఇయర్స్లో విక్టిమ్కి సత్వర న్యాయం ఇస్తున్నాం. కాబట్టి ఇప్పుడు పోలీసు వారికి, ప్రాసిక్యూషన్కి చాలా మంచి పేరు వస్తుంది. అంటే ఎవరు చేసినా తప్పించుకోలేరు అని ఒక సిగ్నల్స్ మేము సొసైటీలో పంపిస్తున్నాం సార్. ఓకే, నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు కొన్ని కేసుల్లో అక్విడల్ అవుతుంటాయండి సార్, దానికి రీజన్ ఏమనుకోవచ్చు? అంటే పోలీసు దర్యాప్తులో లోపం అనొచ్చా, లేదంటే కంప్లైంట్ విత్డ్రా అయిపోవడం అనుకోవచ్చా, లేదా సాక్షులు తారుమారడం? అంటే పోలీసు వారు చేసిన ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్ కోర్టులో వేసినప్పుడు, ప్రాసిక్యూటర్ ఎవిడెన్స్ ప్లేస్ చేసినప్పుడు, ఇఫ్ దెర్ ఈజ్ మైనర్ అంబిగ్విటీ, కాంట్రడిక్షన్, విట్నెసెస్, ఎవిడెన్స్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా పక్కాగా కలెక్ట్ చేస్తున్నాడు, ప్రాసిక్యూటర్ కూడా పక్కాగా ప్రజెంట్ చేస్తున్నాడు. ఈ మైనర్ కాంట్రడిక్షన్ ఓరల్ ఎవిడెన్స్లో కానీ, డాక్యుమెంటరీ ఎవిడెన్స్లో కానీ కొంచెం మైనర్ కాంట్రడిక్షన్ వచ్చినప్పుడు కోర్టు ఈజ్ టేకింగ్ దాట్ మైనర్ కాంట్రడిక్షన్ అండ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఈస్ గివింగ్ టు ది అక్యూజ్. అలాంటి కేసులో ఇన్వెస్టిగేషన్ మొత్తం తప్పని కానీ, ప్రాసిక్యూషన్ మొత్తం తప్పని కాదు. సమ్ డిఫెన్స్ కౌన్సిల్ అక్యూజ్ సమ్ benefit of doubt is creating between the oral evidence and the prosecution evidence. ఆ minor contradictions తోటి కోర్టు వారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్యూజ్కి ఇచ్చేసి అక్విటల్ చేస్తున్నారు. అలాంటి కేసులో మేము తప్పకుండా హైకోర్టులో అప్పీల్ వేస్తున్నాము. ఆ హైకోర్టులు కాకుండా ఆనరబుల్ సుప్రీంకోర్టు వరకు కూడా మేము అప్పీల్ చేసి దాంట్లో కూడా కన్విక్షన్స్ వచ్చేట్టుగా ది ఆనరబుల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీమతి వైజయంతి మేడం చేస్తున్నారండి. ఓకే, ఇంకొక ప్రశ్న అండి. అంటే జనంలో ఒక చిన్న అపవాదం ఉంది సార్, ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా సార్ కోర్టుకు వస్తే సార్ కోర్టులో తిరగలేమని సార్, లేదా ప్రత్యక్ష సాక్షులు కోర్టుకు వచ్చే ఖర్చులు భరించలేక సార్ రాలేకపోతున్నామని ఒక అపవాదం ఉంది సార్. దానికి మీ వైపున సమాధానం? అంటే ఇంతకుముందు సార్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఒక ఐ విట్నెసెస్కు మీకు పలానా రోజు కోర్టులో కేసు ఉంది, మీరు ఆ రోజు ఎవిడెన్స్ ఇవ్వాలని కోర్టు వారు సమన్స్ పోలీస్ ద్వారా ఆ ఐ విట్నెస్కి ఇస్తారు. ఇంతకుముందు ఏంటంటే ఒకసారి వచ్చినప్పుడు అడ్జర్న్మెంట్ అయ్యాయి, అక్యూజ్ రాకోనో, లేక ప్రాసిక్యూటర్ లేకనో, లేకుంటే పోలీస్ వారు లేకనో, ఒక్కసారి కాకుండా 2-3 సార్లు తింపేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళు వెక్స్ అయిపోయేవారు, నేను ఎవిడెన్స్ ఇవ్వడానికి ప్రతిసారి కోర్టుకు రావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒకసారి ఒక విట్నెస్కు పలానా రోజు ఎవిడెన్స్ ఉందని సమన్స్ ఇచ్చినప్పుడు ఆ రోజు మాత్రమే ప్రాసిక్యూటర్ ఎవిడెన్స్ చేస్తున్నాడు. మళ్ళీ రాకుండా చేయకుండా ఒకేసారి ఫస్ట్ టైం విట్నెస్ కోర్టుకు వచ్చినప్పుడు ఆ రోజు ఆయన ఎవిడెన్స్ రికార్డ్ చేసి పంపిస్తున్నాం. కాబట్టి నవ్ డేస్ ద విట్నెసెస్ ఆర్ సపోర్టింగ్ టు ది ప్రాసిక్యూషన్ అండ్ ద పోలీస్ సార్. ఓకే, పబ్లిక్ ప్రాసిక్యూటర్కి పోలీస్కి మధ్యన కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో? తప్పకుండా అండి. ది ఎఫ్ఐఆర్ జరిగినప్పటి నుంచి, ఎఫ్ఐఆర్ ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చినాక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఏమైనా డౌట్ ఉన్నప్పుడు ఆ కన్సర్న్ ప్రాసిక్యూటర్ అడ్వైజెస్ తీసుకుంటారు. ఆ అడ్వైజెస్ ఆ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్రోడీకరించి ఆ విధంగా ఆ లైన్లో ఇన్వెస్టిగేషన్ కలెక్ట్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ వేసే ముందు కూడా ఆ కన్సర్న్ ప్రాసిక్యూటర్ ప్రతి పేజీని చూసిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్ కలెక్ట్ చేసిన తర్వాతనే ఆ ఛార్జ్ షీట్ అప్రూవ్ అయిన తర్వాతనే కోర్టులో వేస్తున్నారు. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈజ్ స్క్రూటనైజ్డ్ బై అన్ ఎక్స్పీరియన్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. కాబట్టి ఇదంతా జరిగిన తర్వాతనే కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తున్నాం సార్. కానీ చాలా తక్కువ టైంలో ఛార్జ్ షీట్ వేయడం వల్ల వాళ్ళ ప్రెజర్ ఎక్కువ చేయడం అటువంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. అంటే ఓరల్ ఎవిడెన్స్ అనేది రికార్డింగ్ ఆఫ్ 161 స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు కాబట్టి ఒకే రోజు పోయి అందరు స్టేట్మెంట్లు రికార్డ్ చేయొచ్చు. అండ్ కలెక్టింగ్ ఆఫ్ సీసీటీవీ ఫుటేజ్ ఎక్స్పర్ట్ ఒకే రోజు తీసుకుపోయి రిట్రీవ్ చేసి 65B సర్టిఫికేట్ తీసుకోవచ్చు. అండ్ ఎఫ్ఎస్ఎల్ మనం పంపిన ఒక 15 daysలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి అన్నీ ప్యారలల్గా చేస్తున్నారు, రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ కలెక్టింగ్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్యారలల్గా చేస్తున్నారు. కాబట్టి విత్ ఇన్ షార్ట్ టైంలో మేము ఎంటైర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయగలుగుతున్నాం. టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి ఆ టెక్నాలజీని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తొందరగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, అందుకే తొందరగా ఛార్జ్ షీట్ వేయగలుగుతున్నారు. ఓకే సార్, ఫైనల్గా మీలాగే మిగతా
ప్రాసిక్యూషన్లు కానీ మిగతా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ప్రతి కేసులో కూడా తొందరగా న్యాయం రావాలి, ప్రతి కేసులో కూడా శిక్ష పడాలి, లేదంటే ఇటువంటి మీరు చేసిన ఆ కేసులు లాంటి వాళ్ళకి ఉరిశిక్ష వేయడానికి ప్రాసిక్యూషన్ ఏం చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి? నేను మా హానరబుల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీమతి వైజయంతి మేడం అడ్వైజెస్లో ప్రతి ఒక్క ప్రాసిక్యూటర్ ఇన్ తెలంగాణ స్టేట్లో ఆల్ వెరీ ఎక్విప్డ్. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఛార్జ్ షీట్ ఎవిడెన్స్ కోర్టులో వేసిన తర్వాత ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరోగా ఆ ఛార్జ్ షీట్ను చదివి మనం ఎలాంటి ఎవిడెన్స్ కోర్టులో ప్లేస్ చేయాలి అనేది ముందు అతను నిర్ణయానికి వస్తాడు. మనం ఏ సాక్ష్యం ద్వారా ఏం చెప్పించుకోవాలి, ఎలాంటి సాక్ష్యం మనం కోర్టులో నిరూపించాలి, ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ ది గిల్టీ ఆఫ్ ది అక్యూజ్డ్ అనేది ప్రాసిక్యూటర్ విల్ కమ్ ఇన్ టు ఏ కంక్లూజన్ దట్ బిఫోర్ ఎంటర్ ఇన్ టు ద కోర్ట్. ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ విధంగా ఆ కోర్టులో ఎవిడెన్స్ ప్లేస్ చేసి ఈ 302 ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇంటెన్షన్, ప్రిపరేషన్, అటెంప్ట్ అండ్ అకాంప్లిష్మెంట్కు సంబంధించిన అది ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఎలాంటి ఎవిడెన్స్ మనం కోర్టులో ప్రూవ్ చేయాలి అనేది ఆ ప్రాసిక్యూటర్ ముందు నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయించుకునే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ విధంగానే మనం ది ఎవిడెన్స్ కోర్టులో ప్రొవైడ్ చేయాలి. ఏదైతే 302కు ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదైతే ఇంగ్రీడియంట్స్ మనం ఏ ఎవిడెన్స్ ద్వారా అయితే మనం ప్రూవ్ చేయగలుగుతామో అలాంటి ఎవిడెన్స్ కోర్టులో ప్లేస్ చేసి అలాంటి ఇంగ్రీడియంట్స్ ప్రూవ్ చేసి అలాంటి చేసినప్పుడు మనం తప్పకుండా శిక్ష వేయించగలుగుతాము. అక్యూజ్డ్ నేరం నుంచి తప్పించుకోలేరు. ఓకే, పోలీస్కి పబ్లిక్ ప్రాసిక్యూషన్ మధ్యన సరైన కోఆర్డినేషన్ ఉంటే ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడుతుంది అంటున్నారు సత్యనారాయణ గౌడ్ గారు. సత్యనారాయణ గౌడ్ గారు వరంగల్లో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉరిశిక్షలు తీసుకొచ్చారో నిందితులకి, ఇకపై కూడా అతని సర్వీస్లో ఇదే విధంగా కేసుల్లో మంచి నైపుణ్యం సంపాదించి నిందితులకు శిక్ష పడేలా చేస్తారని, తెలంగాణ రాష్ట్రంలో నేరం చేయాలంటే భయపడేలా శిక్షలు పడేలాగా వాదిస్తారని ఆశిద్దాం. ఇది వారం సత్యనారాయణ గౌడ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నేను మురళీధర్ గారిది చాలా ఇంటర్వ్యూస్ చూశాను. చాలా పక్కాగా ఇంటర్వ్యూ చేస్తాడు, పక్కాగా డిటెక్ట్ చేస్తాడు. అండ్ ఎవరైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు అతను పక్కాగా సమాచారం స్వీకరించి ఆ సమాచారం ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో కన్ఫ్రంట్ చేస్తాడు ఇన్ ఆర్డర్ టు డిటెక్ట్ ది ట్రూత్ ఫ్రమ్ ది పర్సన్ హూమ్ ఈజ్ ఇంటర్వ్యూయింగ్. కాబట్టి నేను ఎం సత్యనారాయణ గౌడ్, డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వరంగల్, నేను మురళీధర్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చాను. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క సిటిజన్ అతని ఐ డ్రీమ్స్ని డౌన్లోడ్ చేసుకొని అతను వాచ్ చేస్తే మీకు మంచి సమాచారం దొరుకుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.